Good evening, all. Na voice clear unda anybody? Yes, madam. Clear. Yeah, thank you, Andy. Thank you so much. Good evening, all e-Viatorium family members. This is Vinodini from Hyderabad. So training ki vachina prati okka e-Viatorium family members andarki kuda most welcome. ట్రైనింగ్ ఎందుకు ఈ రోజు అవసరం అంటే మన బిజినెస్ ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉంది. సో దీంట్లో ట్రైనింగ్ అనేది ఒక ఆక్సిజన్ లాంటిది. ఎందుకంటే ఇక్కడ ఒక టీం అనేది మనం బిల్డప్ చేస్తాం. సో టీమ్ లో చాలా రకాల మైండ్స్ ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు. సో అన్ని రకాలుగా ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళకు తగినట్టుగా వాల్యూ ఇస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్ళగలిగే లీడర్ గా మనం ఎదగాలి. కాబట్టి ప్రతి పాయింట్ ఇక్కడ నేర్చుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో అందుకని ఈ టీమ్ బిల్డప్ కోసం ట్రైనింగ్ అనేది చాలా అవసరం. దాంతో పాటు లీడర్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనము లీడర్షిప్ క్వాలిటీస్ కూడా నేర్చుకోవాలి. దాంతో పాటు మనకి వాయిస్ కట్ అవుతుందా ఎనీబడి? హలో, యా ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఎవరికైతే వాయిస్ బ్రేక్ అవుతుందో కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉండొచ్చు, అది చెక్ చేసుకోండి. ఓకే, సో టీమ్ బిల్డప్ చేయాలి, అలాగే లీడర్షిప్ క్వాలిటీస్ రావాలి, బిజినెస్ ని ముందుకు తీసుకెళ్తూ మనకు ప్యాసివ్ ఇన్కమ్ రావాలి అంటే ఖచ్చితంగా ట్రైనింగ్ అనేది అవసరం. ఇంకా లెర్నింగ్ మోడ్ లో ఎప్పుడు ఉండాలి. ఎందుకు అంటే లెర్నింగ్ లోనే ఎర్నింగ్ ఉంది. అంటే మనం నేర్చుకుంటేనే ఎర్నింగ్ చేసే అవకాశం ఉంటుంది. దాన్ని కూడా మనం స్పెల్ అవుట్ చేస్తే లెర్నింగ్ స్పెల్లింగ్ మీరు చూస్తే ఎల్ తీసేస్తే ఎర్నింగ్ అని ఉంటుంది. అంటే ఎల్ ప్లస్ ఎల్ ని యాడ్ చేస్తేనే లెర్నింగ్, ఎల్ ని తీసేస్తే ఎర్నింగ్. అంటే ఖచ్చితంగా మనము లెర్నింగ్ తో పాటే ఎర్నింగ్ వస్తుందని ఇక్కడ అర్థమవుతుంది. సో అలాంటి ఒక మంచి ట్రైనింగ్ తీసుకోవడానికి ఈ రోజు మన మధ్యలో గ్రేట్ స్పీకర్ అవైలబుల్ ఉన్నారు. సో వారెవరో కాదు, మిస్టర్ నర్సిరెడ్డి గారు. సో వారు ఒక మంచి ట్రైనింగ్ తో మన ముందుకు వస్తున్నారు. సో వారిని స్వాగతించబోయే ముందు ప్రతి ఒక్కరు కూడా మీ మైక్ బటన్ ని మ్యూట్ మోడ్ లో ఉంచండి. అలాగే డిస్టర్బెన్స్ ఏది చేయొద్దు. మీకు ఒకవేళ వాయిస్ రాలేదు, ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే చాట్ లో మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఓకే, లాస్ట్ లో ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా మీరు హ్యాండ్ రైజ్ చేస్తే ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. సో మీ అందరి సహకారంతో నేను నేటి స్పీకర్ ని ఆహ్వానించబోతున్నాను. సో హెల్ప్ మీ టు వెల్కమ్ మిస్టర్ నర్సిరెడ్డి గారు టు టేక్ ద ట్రైనింగ్ ప్రోగ్రామ్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. మీ స్క్రీన్ షేర్ అవుతుంది, స్టార్ట్ చేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. నా వాయిస్ క్లియర్ ఉందా మేడం? యా, ఇట్స్ క్లియర్. గుడ్ ఈవినింగ్ అండి అందరికి. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అలాగే నాకు ఈ జూమ్ లో మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన వినోద్ మేడం గారికి, అలాగే కృష్ణారెడ్డి గారికి, అలాగే నాకు ఈ బిజినెస్ ని పరిచయం చేసిన మై గ్రేట్ లీడర్ మెంటర్ రవిసార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు నర్సిరెడ్డి అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మరి నేను జాబ్ చేస్తూ కొంతకాలంగా నేను e-Viatorium బిజినెస్ చేయడం జరుగుతుంది అనమాట. మరి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఈ న్యూ డిస్ట్రిబ్యూటర్ల కోసం నేను ఈ లాస్ట్ వీక్ నుంచి 50 గంటలు కష్టపడ్డాండి. నేను అంటే 8 అవర్స్ డ్యూటీ చేసి రాత్రి 10, 11, 12, 1 గంట 3:30 కూడా నేను పీపీటీ రెడీ చేయడం జరిగింది. మరి ఇది నా ఒక్కడి కోసం కాదనమాట, మన అందరి కోసం రెడీ చేయడం జరిగింది అనమాట. మరి ఇలాంటి నా కష్టాన్ని మీరు ఈ రోజున మరి ఇది మీరు గుర్తించి మీరు ఎన్నో విషయాలు నేర్చుకుంటారనే ఉద్దేశంతో మరి నేను ఈ ప్రజెంటేషన్ లోకి వెళ్ళడం జరుగుతుంది అనమాట. ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గర మీరు కనుక ఫ్రీగా ఉంటే కూల్గా కూర్చొని ఎవరి లేని ప్లేస్ లో కూర్చోండి, హెడ్సెట్ పెట్టుకోండి, మీ దగ్గర ఒక నోట్ పెన్ను పెట్టుకోండి. ఎవరైతే న్యూ డిస్ట్రిబ్యూటర్ ఉన్నారో, కొత్త వాళ్ళకి కాదనేది ఓన్లీ డిస్ట్రిబ్యూటర్ ప్రోగ్రామ్ అనమాట. ఎవరైతే మన బిజినెస్ లోకి వచ్చారో మరి వాళ్ళు ఈ బిజినెస్ లో మరి అంటే ఎలా సక్సెస్ కావాలి, మనం ఏం చేయాలనే దాని మీద నేను ఈ సబ్జెక్టు తయారు చేయడం జరిగింది అనమాట. మరి ఇదేమో ఓల్డ్ బస్ సార్ పీపీటీ
ఓకే సార్, వాయిస్ క్లియర్ ఉందా? ఎవరు చాట్ చేసినట్టు? వాయిస్ క్లియర్ గా ఉంది. మీరు చెప్పండి, నేను వేరేది ఏమన్నా ఉంటే చూస్తాను. మీరు చెప్పండి. ఇది పర్సనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనమాట. మరి మనం సక్సెస్ కావడానికి కూడా ఒక ఫిలాసఫీ అనేది ఉంటుందన్నమాట. మరి ఆ ఫిలాసఫీ సక్సెస్ కావడానికి ఒక ఫిలాసఫీ కూడా మన జీవితంలో ఏ పని చేసినా కానీ, మీరు జాబ్ చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా, మీరు ఏ పని చేసినా కానీ ప్రతి దానికి ఒక ఫిలాసఫీ అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. మనం ఏదైతే చేస్తామో మనకు అదే రిజల్ట్ అనేది మనకు రావడం జరుగుతుంది అనమాట. ఒక నిమిషం మేడం, ఇది పీపీటీ స్లైడ్ చేంజ్ కావట్లేదు, మళ్ళీ షేర్ చేస్తాను. ఓకే. స్క్రీన్ షేర్ అవుతుందా మేడం? అవుతుంది. స్లైడ్స్ మూవ్ అవుతున్నాయి. ఓకే మేడం. మనం మన జీవితంలో ఏ పని చేసినప్పుడు ప్రతిదానికి ఒక ఫిలాసఫీ అనేది ఉందన్నమాట. మరి ఈ రోజు నేను ఒక చిన్న స్టోరీ తోటి నేను మీకు ఈ సబ్జెక్ట్ అనేది స్టార్ట్ చేద్దామని చేయడం జరుగుతుంది అనమాట. మరి ఈ స్టోరీ ఏంటంటే ఒక వైలెన్ గురించి అనమాట. ఒక వ్యక్తి ఒక వైలెన్ ని చాలా కొంతకాలంగా వాడుకొని, కొన్ని రోజులు వాడుకొని, అతను ఆ వైలెన్ ఏం చేశాడంటే అమ్మకానికి పెడదామన్న ఉద్దేశంతో ఒక చిన్న హాల్ మాట్లాడుకొని కొంతమంది తెలిసిన వాళ్ళని పిలిచి ఈ వైలెన్ ని అతను వేలం పాటకు పెట్టడం జరిగింది అనమాట. మరి వైలెన్ యొక్క కాస్ట్ వచ్చేసి ఒక 1000 రూపీస్ స్టార్టింగ్ లో పెట్టడం జరిగింది అనమాట. మరి ఆ అంటే చాలా రస్టెడ్ అంటే బాగా దుమ్ము పట్టిపోయి తుప్పు పట్టిపోయి, మరి చూసిన అందరూ కూడా దీనికి 1000 రూపాయలు కూడా ఎక్కువ అని చెప్పేసి కొంతమంది 800, కొంతమంది 600, కొంతమంది 700, 500 ఇట్లా పాట పాడడం జరుగుతుంది. అందులో ఒక పెద్ద ఆయన, ఆ గుంపులో నుంచి ఒక పెద్ద ఆయన అనేది ఆ స్టేజ్ మీద వచ్చి ఆ వైలెన్ ని తీసుకొని అతను ఏం చేశాడంటే ఒక కొబ్బరి నూనె తీసుకొని ఆ స్ప్రింగ్లు ఏవైతే ఉంటాయో వాటిని నీట్ గా క్లీన్ చేసి, అలాగే దాని మీద డస్ట్ ఏదైతే ఉందో కర్చీఫ్ తీసుకొని చాలా నీట్ గా మొత్తం క్లీన్ చేసి అతను ఏం చేశాడంటే ఆ వైలెన్ ని ప్లే చేయడం స్టార్ట్ చేశాడు. ఆ వైలెన్ ఎప్పుడైతే ప్లే చేసిండో ఒక బ్యూటిఫుల్ వాయిస్ అనేది ఆ వైలెన్ నుంచి రావడం జరిగింది అనమాట. మరి ఆ హాల్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా వాళ్ళందరూ కూడా ఆ బ్యూటిఫుల్ వాయిస్ కు మంత్రముగ్ధులై ఉండిపోవడం జరిగింది అనమాట. అలా ఆ మ్యూజిక్ ఒక హాఫ్ అన్ అవర్ అనేది అలానే కొనసాగడం జరిగింది అనమాట. హాఫ్ అన్ అవర్ తర్వాత అతను ఆ మ్యూజిక్ ను ఆపేయడం జరిగింది అనమాట. మరి హాఫ్ అన్ అవర్ తర్వాత మ్యూజిక్ అయిపోయిన తర్వాత సేమ్ మళ్ళీ ఏం జరిగింది, మళ్ళీ వేలంపాటలోకి వెళ్ళారు కాబట్టి మళ్ళీ వేలంపాట స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఆ వేలంపాట మన మ్యూజిక్ అనేది విన్నారో అప్పుడు ఏమైపోయిందంటే దాని వాల్యూ అనేది పెరిగిపోవడం జరిగిందనమాట. అప్పుడు మెల్లమెల్లగా ఏమైపోయిందంటే 500 నుంచి మళ్ళీ 1000, 2000, 3000, 4000, 5000 ఇట్లా పాడుకుంటూ ఒక 10,000 రూపాయలకు అనేది ఆ వైలెన్ అనేది అమ్మడం జరిగింది. అట్లా తీసుకోవడం జరిగింది. మరి ఈ రోజు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇందులో కొత్తగా ఎంతో మంది బిజినెస్ స్టార్ట్ చేసి ఉంటారు అన్నమాట. మరి స్టార్ట్ చేసిన తర్వాత మనకు మార్కెట్‌లో ఎన్నో రకాల డౌట్స్ ఉంటాయి. మన మైండ్‌లో కూడా ఎన్నో రకాల ఏముంటాయంటే మార్కెట్‌కి ఎట్లా పోవాలి? ఏం చెప్పాలి? ఎట్లా చేయాలి బిజినెస్ అనేది మన మైండ్‌లో కొన్ని రకాల డౌట్స్ ఉంటాయన్నమాట. మరి అవన్నీ కూడా నేను చెప్పే ఈ సబ్జెక్ట్ ద్వారా బయటికి వెళ్తాయని నేను అనుకుంటున్నాను. మరి వెళ్దాం ఫ్రెండ్స్, మన సబ్జెక్ట్‌లోకి వెళ్దాం అన్నమాట. మరి ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్ మీరు ఈ చిత్రంలో చూడొచ్చు. ఈ పిక్చర్‌లో మీరందరూ కూడా చూడొచ్చు అన్నమాట. ఇక్కడ ఈ పిక్చర్‌లో అన్నీ కూడా మనకు డబ్బులున్నాయి. ఏమున్నాయి? డబ్బులున్నాయి. మరి ఈ ప్రపంచంలో అందరి దగ్గర కొంతమంది దగ్గర ఎక్కువ డబ్బు ఉంటుంది. కొంతమంది దగ్గర తక్కువ డబ్బు ఉంటుంది. మరి ఆ డబ్బు ఎందుకు ఎక్కువ తక్కువ ఉంటుందని చూస్తే గనక మరి 4 రకాల పనులు మాత్రమే చేస్తారు. ఏం చేస్తారంటే జాబ్ చేస్తారు. ఈ 4 రకాల పనులలో ఏందంటే మెయిన్‌గా జాబ్ అన్నమాట. మరి చాలా మంది జాబ్ చేస్తుంటారు. కొంతమంది సెల్ఫ్ ఎంప్లాయీస్ అంటే సొంతంగా వాళ్ళు ఇప్పుడు డాక్టర్లు కావచ్చు, లాయర్లు కావచ్చు, లేదంటే కొంత పెట్టుబడి పెట్టుకొని ఒక షాపులు రన్ చేయడం కావచ్చు. వీళ్ళను సెల్ఫ్ ఎంప్లాయ్ అంటారు. మరి జాబ్‌లో ఎంత ఇన్‌కమ్ వస్తదంటే కొంచెం లిమిటెడే వస్తది మనకి ఇన్‌కమ్. అంటే మనం ఏదైతే వర్క్ చేస్తామో మనకు ఎంతైతే స్కిల్ ఉంటదో, మనకు ఎంతైతే టాలెంట్ ఉంటదో, ఏదైతే చదువు చదువుకున్నారో దాని తగ్గ సాలరీ మాత్రమే వస్తది. అంతకు మించి ఒక రూపాయి కూడా రాదన్నమాట. మరి మీరు కొంత పెట్టుబడి పెట్టుకొని సెల్ఫ్ ఎంప్లాయ్ గనుక మీరు వర్క్ చేయగలిగితే ఇంకొంచెం ఇన్‌కమ్ అనేది మీరు ఎర్న్ చేయొచ్చన్నమాట. మార్కెట్‌లో మనం ఎంతో మనం చూస్తున్నాం ఇండివిడ్యువల్‌గా ఎంతో ఎంతో కొంత వాళ్ళు సెల్ఫ్‌గా ఎవరి కింద పని చేయకుండా, వాళ్ళకి ఎలాంటి బాస్ లేకుండా సొంతంగా కష్టపడి పని చేసుకున్నోళ్ళు మనం చూస్తున్నాం.
ఈ మూడో రకంకి వస్తే బిజినెస్ మ్యాన్స్ అనమాట. వీళ్ళని ఒక 500 మంది పైన ఎంప్లాయీస్ పెట్టుకుంటేనే వాళ్ళని బిజినెస్ మ్యాన్ అంటాం అనమాట. మరి వీళ్ళు ఏంటంటే కోట్ల రూపాయలు సంపాదిస్తారు అనమాట. ఇంకో నాలుగో రకం వచ్చేసి ఇన్వెస్టర్. ఈ ఇన్వెస్టర్ అంటే డబ్బులు పెట్టుబడి పెట్టి మళ్ళీ డబ్బులు సంపాదిస్తారు. నేనేమంటా అంటే మనం 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 కూడా ఇన్వెస్ట్ పెట్టాలి. ఇక్కడ ఏం పెట్టాలంటే మనం టైం పెట్టాలి. డబ్బు ఉన్నోడు డబ్బు పెట్టి డబ్బు సంపాదిస్తాడు. మనం మనం కంపెనీలో మన ఈ బయట ఉన్న కంపెనీలో మనం ఏం చేయాలంటే టైం అనేది కంపల్సరీ పెట్టాలన్నమాట. మరి అది పెట్టినప్పుడే మనం మన కంపెనీలో మనం సక్సెస్ కావడం జరుగుతుంది. మరి మనం ఇన్కమ్ సంపాదించాలంటే మనం కంపెనీలో మనం ఇన్కమ్ సంపాదించాలి అంటే మనకి ఏం కావాలంటే మనకు పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది కావాలి. పర్సనాలిటీ అంటే మన ఫిజికల్ డెవలప్మెంట్ కాదండి, మన మెంటల్ గా మన ఆలోచన విధానం కావచ్చు, మనం చేసే పని కావచ్చు, ప్రతి దాంట్లో కూడా మనకు మార్పు అనేది రావాలి. మరి దానికోసం కంపల్సరీగా మనందరం టైం అనేది పెట్టాలి. అవునా కదా? ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్? ఇప్పుడు టైం అనేది పెట్టకపోతే ఏం జరుగుతుందంటే మనం ఏదైతే పని చేయాలనుకుంటున్నామో, ఏదైతే మార్కెట్కి వెళ్ళి బిజినెస్ చేయాలనుకుంటున్నామో అది మనం ఏదైతే ఎంత ఫాస్ట్ గా కావాలనుకుంటున్నామో అంత ఫాస్ట్ గా మనం కాదనమాట. మరి మనం బిజినెస్ లో మనం సక్సెస్ కావాలంటే మనకు నాలెడ్జ్ కావాలి. అంటే కంపెనీకి సంబంధించిన నాలెడ్జ్ అనేది మనకు కావాలి. అలాగే ఈ బిజినెస్ లోకి మనం పీపుల్ తోటి బిజినెస్ చేయడం జరుగుతుంది. మరి మనుషులతో మనం ఎలా మాట్లాడేది, వాళ్ళని బిజినెస్ లోకి ఎలా తీసుకురావాలనే స్కిల్స్ కూడా మనకు అవసరం ఉంటాయి. యాటిట్యూడ్ అంటే మనకు బిజినెస్ లో ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే మనం చేసే పనిలో అప్పుడప్పుడు మనకు కొద్దిగా నెగిటివ్ కూడా ఎదురవుతుంటుంది. రకరకాల మనుషులు రకరకాల మాటలు మాట్లాడుతుంటారు. మన యాటిట్యూడ్ మన ఆలోచన విధానం కూడా మారాలి. యాక్టివిటీ మనం ఎంత తెలివి ఉన్నా, ఏది ఉన్నా, ఎన్ని స్కిల్స్ ఉన్నా కూడా మార్కెట్లో పోయి మనం పని చేయలేకపోతే మనం అనుకున్న గోల్ ఎప్పటికీ కూడా మనం తీసుకోలేము అనమాట. ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక వ్యక్తి జీతం 10,000 రూపాయలు అతనికి కేవలం 10,000 రూపాయలు సంపాదించేంత నాలెడ్జ్ మాత్రం ఉంది. 10,000 రూపాయలు సంపాదించేంత నాలెడ్జ్ ఉంది. 10,000 రూపాయలు సంపాదించేంత స్కిల్స్ ఉన్నాయి. 10,000 రూపాయలు సంపాదించేంత యాటిట్యూడ్ ఉంది. 10,000 రూపాయలు సంపాదించే మందమే అతను పని చేస్తున్నాడు. ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్? ఎస్ అయితే ఎస్ అని పెట్టు. ఇంకొక వ్యక్తి నెలకు 50,000 రూపాయల మాత్రమే సంపాదిస్తున్నాడు. అతనికి 50,000 రూపాయలు సంపాదించే మందమే స్కిల్స్ అనేది సంపాదించుకుంటాడు. ఆయనకు 50,000 రూపాయలు సంపాదించేంత మందమే స్కిల్స్ ఉన్నాయి. 50,000 రూపాయల మందమే యాటిట్యూడ్ ఉంది. ఆయన 50,000 రూపాయలు సంపాదించే మాత్రమే పని చేయగలుగుతున్నాడు. అందుకోసం అతనికి 50,000 రూపాయలు మాత్రమే సంపాదించగలుగుతాడు. మరి ఒకే కంపెనీలో పనిచేస్తున్న ఇద్దరు, ఒక పర్సన్ కి 10,000 శాలరీ ఉంటుంది, ఇంకొక పర్సన్ కి 1,00,000 రూపాయల శాలరీ. మరి దీనికి మనం ఒకసారి ఆలోచించినట్లయితే మనందరికీ తెలుసు, ఒక కంపెనీలో క్లర్క్ ఉంటాడు, ఒక ఆఫీస్ బాయ్ ఉంటాడు, అతని జీతం 10,000 ఉంటుంది. మరి అదే కంపెనీలో ఒక మేనేజర్ ఉంటాడు, ఒక చదువుకున్న వ్యక్తి, కొద్దిగా స్కిల్స్ అవన్నీ కూడా డెవలప్మెంట్ చేసుకొని అతని యొక్క పర్ఫార్మెన్స్, అతని యొక్క నాలెడ్జ్ తగ్గట్టుగా అతనికి శాలరీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే మనం ఎంత డబ్బులు సంపాదించాలంటే మార్కెట్ లో మనకు కావాల్సింది ఏంటి అంటే మనం ఏదైతే పని చేస్తున్నామో దానికి సంబంధించిన నాలెడ్జ్ మన దగ్గర ఉండాలి, దానికి సంబంధించిన స్కిల్స్ మన దగ్గర ఉండాలి, దానికి సంబంధించిన యాటిట్యూడ్ మన దగ్గర ఉండాలి, దానికి సంబంధించిన యాక్టివిటీ కూడా 100% మనం పెట్టగలగాలి. అప్పుడు మాత్రమే మన జీవితంలో మనం సక్సెస్ కాగలుగుతాం. మరి మీ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉంది? మనం ఇక్కడ రకరకాల మనుషులు అనేది ఇక్కడ కలవడం జరిగింది. మరి మన దగ్గర ఎంత నాలెడ్జ్ ఉందనేది, స్కిల్స్ ఉన్నాయి, మన దగ్గర ఎంత యాటిట్యూడ్ ఉంది, ఎంత యాక్టివిటీ ఉంది అనేది మీరు ఈ బయట ఉన్న కంపెనీలో డబ్బులు సంపాదించాలంటే మరి మీ వాల్యూ ఎంత? అంటే మీరు ఎన్ని డబ్బులు సంపాదించాలనుకుంటున్నారో కూడా ఒకసారి ఇక్కడ చాట్ చేయొచ్చు ఫ్రెండ్స్ మన కంపెనీలో. ఓకే, డబ్బులు అవసరం లేదా ఫ్రెండ్స్ ఎవరికి? ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎంత ఇన్కమ్ తీసుకోవాలనుకుంటున్నారు, మరి దానికి సంబంధించిన నాలెడ్జ్ మనం ఎంత తీసుకోవాలనేది ఇక్కడ మీరు చాట్ చేసినట్లయితే నాకు కూడా తెలుస్తుంది. దాని తగ్గట్టే నేను మీకు సబ్జెక్ట్ కూడా చెప్పగలుగుతాను. ఎస్ సార్, సంతోష్ సార్ 1 crore, శివరామన్ సార్ 10,000, రవి సార్ 1.CR. ఓకే సార్, శంకర్ కే సూపర్.
మహేష్ సార్, మంత్రి వంశీయ సార్, మనందరికి కూడా మంచి మంచి డ్రీమ్స్ ఉన్నాయన్నమాట. మరి ఆ డ్రీమ్స్ అన్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి అనుకుంటే మనకేం కావాలో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ సార్ ఈ స్లైడ్ చేంజ్ కావట్లేదు. సార్ మళ్ళీ నేను షేర్ చేస్తాను. ఒక నిమిషం మేడం, మీ షేర్ కావట్లేదు. స్క్రీన్ స్ట్రక్ అయినట్టుంది. మేడం స్క్రీన్ మేడం ఇది మీదే షేర్ స్ట్రక్ అయింది. అదే స్క్రీన్ స్ట్రక్ అయిపోయింది. సౌండ్ రావట్లేదు సార్. సార్ స్క్రీన్ స్ట్రక్ అయిపోయింది, అందుకోసం ఆగిన. స్లైడ్ చేంజ్ కావట్లేదు. మీరు బ్యాక్ వచ్చి మళ్ళీ స్క్రీన్ షేర్ చేయండి. కొద్దిగా లోపల ఏంటంటే ఇంకా బ్యాక్గ్రౌండ్ లో బాగా నడుస్తుంటాయి మేడం సిస్టమ్, అందుకోసం అదే చేంజ్ అయింది. లీడర్స్ మీకు మంచి టైం ఉంది. సారు పీపీటీ తయారు చేసారు అంటే మళ్ళీ పెట్టే లోపల మీరు మీ లీడర్స్ ఎవరికన్నా ఫోన్ చేయాలంటే చేయండి. సరే సార్, ఓకే. ఎట్లా ఒక 2 minutes ఉంటుంది కదా, కంటిన్యూ సార్. ఓకే 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 మేడం. ఓకే, అందరికి కూడా మంచి గోల్స్ అనేది ఉన్నాయి, డ్రీమ్స్ అనేది అందరికి ఉన్నాయి. మరి ఒకసారి చూద్దాం అనమాట. మనిషి తన విలువ కన్నా అంటే కెనాట్ ఎర్న్ ఈవెన్ ఏ సింగిల్ రూపీ మోర్ దెన్ యువర్ వాల్యూ. అంటే మన విలువ కన్నా 1 రూపాయి కూడా మనం ఎక్కువ సంపాదించాలన్నమాట. అంటే మనిషి కూడా తన విలువ కన్నా అంటే మీకు ఏదైతే నాలెడ్జ్ ఉందో, ఏవైతే స్కిల్స్ ఉన్నాయో, యాటిట్యూడ్ ఉందో, ఏదైతే మీరు పనిచేస్తున్న యాక్టివిటీ, మరి అంతకు మించి మనం 1 రూపాయి కూడా సంపాదించలేము. ఇదే ఫిలాసఫీ. ఈ ఫిలాసఫీ ఎలా పనిచేస్తుందంటే నేర్చుకుంటే మనం సక్సెస్ అవుతాం. అది ఏది నాలెడ్జ్ కానీ, స్కిల్స్ కానీ, యాటిట్యూడ్ కానీ, యాక్టివిటీ కానీ మనం ఎప్పుడైతే మనం చేస్తామో మనం ఈ బిజినెస్ లో అప్పుడు మనం సక్సెస్ అవుతాం. ఒకవేళ మనం నేర్చుకోకపోతే మనం ఈ బిజినెస్ లో ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఈ ఫిలాసఫీ ఎలా పనిచేస్తుందంటే మనం పని చేసినా పని చేస్తుంది, మనం పని చేయకుండా పని చేస్తుంది. ఓకేనా సార్? మరి మీరు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ గా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ 2 పిక్చర్స్ ఉన్నాయి. ఒక రిచ్ మ్యాన్ ఉన్నాడు, అంటే బాగా ధనవంతుడు. అలాగే ఇంకా పూర్ మ్యాన్, అంటే డబ్బు లేని వ్యక్తి కూడా ఒక అతను ఉన్నాడు అనమాట. మరి ఈ రిచ్ మ్యాన్ ఏంటంటే, మీరు అతను సుట్కేస్ పట్టుకొని వెళ్తుంది, సుట్కేస్ లోకి వెళ్ళి కూడా బాగా డబ్బు తినబట్టుకోవడం జరుగుతుంది.
మరి అలాంటి పర్సన్ దగ్గర మనం ఏం చేసినామంటే అతని దగ్గర మనం దొంగతనం చేసాం. అతని దగ్గర డబ్బులన్నీ మనం దొంగతనం చేసేసినాం. చేసేసిన తర్వాత ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి ఏం చేసినామంటే ఈ పూర్ మ్యాన్ దగ్గర ఇచ్చినాం. ఎవరైతే డబ్బు లేని పేద వ్యక్తి ఉన్నాడో ఆ పేద వ్యక్తి దగ్గర మనం ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఇద్దరిని మళ్ళీ ఒక 1 year తర్వాత మనం చూస్తే కనుక ఎవరైతే ఈ రిచ్ మ్యాన్ ఉన్నాడో అతను 1 year తర్వాత మళ్ళీ రిచ్ అవుతాడు. ఎందుకంటే అతని దగ్గర అంత రిచ్ అయ్యే నాలెడ్జ్ ఉంది, స్కిల్స్ ఉన్నాయి, యాక్టివిటీ ఉంది కాబట్టి అతను 1 year తర్వాత మళ్ళీ రిచ్ అవుతాడు. పూర్ మ్యాన్ దగ్గర నాలెడ్జ్ కానీ, స్కిల్స్ కానీ, యాటిట్యూడ్ కానీ, యాక్టివిటీ ఏది లేకపోవడం వల్ల ఆ ఉన్న డబ్బును ఖర్చు పెట్టి 1 year తర్వాత మళ్ళీ జేబులు ఖాళీ చేసుకుని ఉండడం జరుగుతుంది అన్నమాట. సో మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. మరి ఈ భూమి మీద మనం దేన్ని కూడా మార్చలేమండి. అంటే మనం ఏదైనా మార్చాలనుకుంటే మనం ఈ భూమిని మార్చడం మన చేతుల్లో లేదు. ఈ మన ఋతువులు అంటే వర్షాకాలం కావచ్చు, ఎండాకాలం కావచ్చు, వానాకాలం కావచ్చు, ఈ కాలాన్ని మార్చేది కూడా మన చేతిలో లేదనమాట. మరి ఎండను ఆపడం కూడా మన చేతిలో లేదు. ఈ దేశాన్ని మార్చడం కూడా మన చేతిలో లేదు. ప్రభుత్వాన్ని మార్చడం మన చేతిలో లేదు. మనకు రోజు రెగ్యులర్ గా వచ్చే ఖర్చు మన చేతిలో లేదు ఆపడం. అలాగే మన కంపెనీ మీరు ఏదైతే కంపెనీ చేస్తారో ఆ కంపెనీని మార్చడం మీ చేతిలో లేదు. మీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఏవైతే మీకు ఏదైతే అడ్డంకులు వస్తున్నాయో, పరిస్థితులు వస్తున్నాయో వాటిని ఆపాలంటే మనం ఆపలేమనమాట. ఎంత చెప్పుకున్నాం దాన్ని మనం ఎదుర్కోవడం అనమాట. మరి వీటన్నిటిని మార్చడం కన్నా మనల్ని మనం మార్చుకుంటే బట్ యూ కెన్ చేంజ్ యువర్ సెల్ఫ్ ఇఫ్ యూ చేంజ్ ఎవ్రీథింగ్ విల్ బి చేంజ్. అంటే మనం మారితే మన చుట్టూ ఉన్నాయన్నీ కూడా మార్చుకోవడం జరుగుతుంది అనమాట. మార్పు అనేది మనకు 100% మనం మారాలి. మరి ఈ ప్రపంచంలో నువ్వు ఏ మార్పు అయితే కోరుకుంటున్నావో ఆ మార్పు ముందు నీలో జరగాలి. ఇది మహాత్మా గాంధీ చెప్పిన కొటేషన్ అనమాట. మహాత్మా గాంధీ ఏదైతే చెప్పిందో అది ముందు మనం అంటే మార్పు మన జీవితంలో మారాలన్నా, మన పరిస్థితులు మారాలన్నా, మన ఆర్థిక స్థితి మారాలన్నా, మీరు అనుకున్న గోల్స్ సాధించాలన్నా మార్పు అనేది ముందు మనలో మాత్రమే స్టార్ట్ కావాలి. మరి కొంతమంది ఉంటారు, నువ్వేంది నాకు చెప్పేది, మీరేంది నాకు చెప్పేది, నాకు చాలా తెలుసు, నాకు అంతా తెలుసు, మరి నేను మారను, నాకు అన్ని తెలుసు, మీరేంది చెప్పేది అనేది చాలా మంది కొంతమంది మొండి యాటిట్యూడ్ తో కూడా ఉంటారు అనమాట. మరి నాకు అంతా తెలుసు అనే వ్యక్తులను ఒకసారి మనం క్వశ్చన్ చేసినట్లయితే అన్ని తెలిస్తే నీ నెల జీతం ఎంత అని మనం క్వశ్చన్ చేయొచ్చు. అన్ని తెలిస్తే నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, అన్ని తెలిస్తే నీ ఆస్తులు ఎంత, అన్ని తెలిస్తే నీ సమాజంలో నీకున్న గౌరవం ఎంత, అన్ని తెలిస్తే నీ ఆరోగ్యాన్ని ఎందుకు రోజు రోజు నష్టపోతున్నావు. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. ప్రతిది కూడా అంటే ఇక్కడ ఉన్న మన జూమ్ లో ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఒకసారి మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటే, మనకు మనం ఆలోచించుకుంటే మన నెల జీతం ఎంత ఉంది, మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, మన ఆస్తులు ఎంత ఉన్నాయి, మరి మనకు మార్కెట్ లోకి పోతే మనకి ఎంత వాల్యూ ఉంది, చుట్టాల దగ్గర ఎంత వాల్యూ ఉంది, ఫ్రెండ్స్ దగ్గర ఎంత వాల్యూ ఉంది, మన ఆరోగ్యం ఏ స్థితిలో ఉందనేది ఒకసారి మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటే మనం ఏందో మనకే అర్థమవుతుంది. మరి ఇక్కడ చూసినట్లయితే మన వయసు ఎంత, మన సంపాదన ఎంత, వయసు దగ్గర సంపాదన అనేది కంపల్సరీ ఉంటుందన్నమాట. మరి ఇక్కడ ఈ జూమ్ లో ఈ రోజున అందరం కలిసాం అనమాట. ఇక్కడ ఏంటంటే 25 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30, 35, 40, 45, 50, 50 అంటే రకరకాల ఏజ్ గ్రూప్ వాళ్ళందరం కూడా ఈ రోజు మనం ఇక్కడ ఈ గ్రూప్ లో కలిసి మనం ఈ రోజు మన ఈ బయోడోన్ కంపెనీ గురించి డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ రకరకాల ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఎవరైతే 30 లోపు ఉన్నారో వాళ్ళు అదృష్టవంతులు. వాళ్ళంత అదృష్టవంతులు ఇంకోవలేదు. ఎందుకు అంటే ఇవాళ ఈ మన కంపెనీలో ఈ సబ్జెక్ట్ ఈ రోజు వింటున్నారు అంటే వాళ్ళకు 40 సంవత్సరాల వయసు వచ్చేసరికి వాళ్ళు రిటైర్మెంట్ కావచ్చు. అంటే వాళ్ళు మన జీవితాన్ని ఇంకో పని చేయాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇక్కడ 30 నుంచి 35 సంవత్సరాల వయసు వాళ్ళు ఉన్నారు, 35 నుంచి 40 సంవత్సరాల వయసు వాళ్ళు ఉన్నారు, 40 నుంచి 40 సంవత్సరాల వయసు వాళ్ళు ఉన్నారు, 45 నుంచి 50 సంవత్సరాల వయసు వాళ్ళు ఉన్నారు, 50 నుంచి 60-65 సంవత్సరాల వయసు వాళ్ళు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. ఇప్పుడు మన జూమ్ బస్ ఉండడం జరిగింది అనమాట. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా జాబ్ చేస్తే యావరేజ్ గా అంటే నేను ₹1,00,000 పైన వచ్చిన వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు అనమాట. ఎవరికైతే ₹1,00,000 కంటే తక్కువ శాలరీ వస్తుందో వాళ్ళ గురించి మాత్రం నేను ఇప్పుడు మాట్లాడబోతున్నా. మరి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹50,000 కనుక శాలరీ వచ్చినట్లయితే అంటే యావరేజ్ గా ఒక ₹50,000 మంత్లీ మనకు శాలరీ వచ్చినట్లయితే మనకు ఒక సంవత్సరానికి ఎంత ఒక ₹6,00,000 అనేది రావడం జరుగుతుంది అనమాట. మరి ఇట్లా మనకు 5 సంవత్సరాలు కనుక మనం వర్క్ చేస్తే మనం ఎంత మొత్తం ₹30,00,000 అనేది మనకు రావడం జరుగుతుంది. మన జీవితంలో ఒక 5 సంవత్సరాలు మనం వర్క్ చేస్తే ₹30,00,000 అనేది ఇక్కడ మనం సంపాదించడం జరుగుతుంది. మరి ఇందులో మన ఖర్చు ఎంత, మన ఒకసారి చూసినట్లయితే ఒక నార్మల్ లైఫ్ అంటే మనం రిచ్ లైఫ్ కాకుండా, మిడిల్ క్లాస్ లైఫ్ కాకుండా ఒక నార్మల్ లైఫ్ చేస్తే మీకు ₹50,000 శాలరీ వస్తే అందులో మీకు ఒక ₹30,000 అనేది ఇంటి ఖర్చు జరుగుతుంది ఈ రోజుల్లో. సో ఎస్ఆర్ నో ఫ్రెండ్స్, ఎస్ అయితే ఎస్ఆర్ పెట్టండి. ఈ రోజుల్లో ₹30,000 లేకపోతే ఈ రోజు మనం బతకలేని పరిస్థితి. ఎస్ఆర్ నో. మరి
30,000 రూపాయలు మనం ఖర్చు పెట్టుకున్నాం, 20,000 రూపాయలు మనం సేవ్ చేసినాం. మరి 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఉంది. మరి ఈ 60 నెలల కాలంలో నెలకు 20,000 రూపాయలు మనం చొప్పున మనం సేవ్ చేయగలిగితే ఈ 5 సంవత్సరాలకు మనం 12 లక్షల రూపాయలు అనేది 5 సంవత్సరాల పేరు మీద మనం సేవింగ్ చేయగలుగుతాం. అంతకంటే మనం ఎక్కువ చేయలేమన్నమాట. ఒకసారి మీ లైఫ్‌లో ఇప్పటి నుంచి అంటే ఒక 5 సంవత్సరాలు బ్యాక్ ఎళ్లి గనుక మీరు చూసుకున్నట్లయితే ఈ 5 సంవత్సరాలలో మీ జీతం 50,000 ఉంటే మరి మీరు నెలకు 20,000 రూపాయలు చొప్పున మీరు సేవ్ చేసినా గానీ ఒక 12 లక్షల రూపాయలు మాత్రమే మీరు సేవ్ చేయగలుగుతారనమాట. మరి మన లైఫ్ టైమ్‌లో ఒక స్టూడెంట్ మరి అతను చదువు అయిపోయిన తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత 20 సంవత్సరాలు అయితది. ఇంకా పీజీ గాని ఇంకా ఎక్స్‌ట్రా చదవాలంటే 22, 23, 24, 25 ఏళ్ల వరకు కూడా చదవగలుగుతాడనమాట. మరి అతని కెరియర్ 25 సంవత్సరాలకు స్టార్ట్ చేసినా గానీ మరి అతను ఒక 40 సంవత్సరాలు వర్క్ చేస్తే నెలకొక 50,000 రూపాయల సాలరీ అంత అంటే ఆయనకు స్టార్టింగ్‌కి 50,000 రూపాయలు ఉంటది. అంతకంటే ఎక్కువ ఈ రోజులలో పెద్ద చాలా మందికి కూడా లేదనమాట. 50,000 రూపాయల సాలరీ వచ్చిందనుకుంటే అతని జీవిత కాలం మొత్తం నెలకు 20,000 రూపాయలు సేవ్ చేస్తే ఇతను 40 సంవత్సరాలు వర్క్ చేస్తే ఈయనకొచ్చేది సేవ్ చేసేది ఒక సంవత్సరానికి 24 లక్షలు వస్తదనమాట. మరి 40 సంవత్సరాలు అంటే 96 లక్షల రూపాయలు ఈయన సేవ్ చేయగలుగుతాడు. మరి 96 లక్షలు అంటే మీరు ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. మరి ఈ 96 లక్షల రూపాయలు మనకు జీవితం మొత్తం మనం వర్క్ చేస్తే ఈ 96 లక్షలు మన దగ్గర ఉంటే మన లైఫ్‌లో మనం సక్సెస్ అయినట్ట ఒకసారి ఇక్కడ చూద్దామండి. మరి ఇందులో మరి మీ బ్యాంక్ బ్యాలెన్స్ మీ దగ్గర అప్రాక్సిమేట్‌లీ ఒక ₹1,00,00,000 బ్యాంక్ బ్యాలెన్స్ ఉందనుకోండి. మరి ఈ ₹1,00,00,000 బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు మీకు ఎంత సేవ్ అయింది? మీరు ₹30,000 ఖర్చు పెట్టుకుర్రు, ₹20,000 సేవ్ అయింది. మీరు అనొచ్చు మాకు ₹50,000 స్టార్ట్ అయితే 40,000 50,000 ఉంటదా? మాకు మరి 1,00,000, 1,50,000, 2,00,000 పెరుగుతుందంటారు. మరి మీ ఖర్చులు ఎంతైతే మీ మీ ఇన్‌కమ్ ఎంతైతే పెరుగుతుందో దాని తగ్గట్టే మీ ఖర్చు కూడా పెరగడం జరుగుతుంది. ఇదంతా కూడా మనకు తెలుసన్నమాట. ఒకప్పుడు మన సాలరీ ఎంత ఉండే? ₹5,000 సాలరీ ఉండే. అక్కడి నుంచి ఇప్పుడు 15, 20,000, 30,000 సాలరీ అయింది. ఆ రోజు 5,000, 10,000 ఉన్నప్పుడు ఖర్చు అంతే ఉండే. ఇవాళ ₹30,000 ఉన్నప్పుడు ఖర్చు అంతే ఉంది. మీకు ఎంత డబ్బు పెరిగినా, ఎంత సాలరీ పెరిగినా ఖర్చు మాత్రం అంతే ఉంటది కాబట్టి మీరు ఏం చేసినా, ఎంత చేసినా ₹20,000 కంటే మీరు ఎక్కువ సేవ్ చేయలేరన్నమాట. ఒకవేళ తిని, తినక, కష్టపడి ఏదో చేసి మన జీవితంలో మనం ఎంత కాంప్రమైజ్ అవుతున్నామంటే ఒక బట్టల షాప్‌లో పోతే ఆడ మనం ఫస్ట్ చూసేది మన రేట్ ట్యాగ్ అన్నమాట. అది రేట్ ఎంత ఉందని ఫస్ట్ చూస్తాం. మనం ఏదైతే రేట్ తక్కువ ఉంటుందో దాన్నే పర్చేజ్ చేస్తాం. ఒక హోటల్‌కెళ్తే అక్కడ వెళ్తే ఏముంటది పన్నీర్ బటర్ మసాలా ఉంటది. మంచి మనకు మన పాలక్ పన్నీర్ ఉంటది. మనకు మంచి మంచి ఐటెమ్స్ ఉంటాయి. అలాగే మనకు మన దాల్ తడక, టమాటా కర్రీ ఇలాంటివి ఉంటాయి. అంటే రేట్ తక్కువ ఉంటాయి. రేట్ ఎక్కువే ఉంటాయి. మనం ఏం చేస్తాం ఫస్ట్ హోటల్‌కి పోయిన తర్వాత ఏదైతే మెనూ చార్ట్‌లో ఏదైతే రేట్ తక్కువ ఉంటదో అది మాత్రం ఆర్డర్ చేస్తాం. మన ఫ్యామిలీతోనే ఒకరోజు మనం సినిమాకెళ్తే ఈ రోజులలో సినిమా టికెట్లే ₹1000 అయితున్నాయి. అందులో ఖర్చు ఒక ₹1000 అయితుంది. ఒకసారి ఆలోచించండి. అంటే ఎక్కడ కూడా మన లైఫ్‌లో కాంప్రమైజ్. ఇప్పుడు ఒక కారు కొనుక్కునే కారు కొనుక్కు కా ఒక వ్యక్తికి కారు కొనాలని ఉంటది. కానీ బైక్ మీదనే నడిపిస్తుంటాడు. ఒక వ్యక్తికి సొంత ఇల్లు కొనాలని ఉంటది. కానీ అద్దె ఇంట్లోనే ఉంటుంది. అంటే ఎక్కడ కూడా మన లైఫ్ అనేది మనకొచ్చే సాలరీ సరిపోక, జీతం సరిపోక కాంప్రమైజ్ లైఫే బతుకుతుంది. మరి ఈరోజు మన పిల్లల యొక్క స్టడీ చూసినట్లయితే, చదువు చూసినట్లయితే చిన్న ఎల్‌కేజీ పిల్లలకు, నర్సరీ పిల్లలకే ₹1,00,000 ఫీజ్ అనేది ఉంది. మరి ఆయన కాలేజీకి పోయేసరికి ఆయన బట్టలెంత, ఆయన తిండెంత, ఆయన చదువెంత, మరి ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే ఆ ఖర్చెంత? అదంతా ఎక్కడి నుంచి మనం తీసుకొచ్చి పెట్టగలుగుతాం? మరి హెల్త్ విషయానికొస్తే ఎట్లా ఉంటదంటే మీకు 30-40 వరకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం రావండి. 40 ఎప్పుడైతే క్రాస్ అయితదో మీ ఇంట్లో భార్య ఉన్నట్టే మీ ఇంట్లో బీపీ సంసారం చేస్తుంది. 40 వచ్చేసరికి షుగర్ సంసారం చేస్తుంది. అలాగే ఒక 50 వచ్చేసరికి కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, పైల్స్ ఓకేనా? 60కి వచ్చేసరికి పొట్ట, బట్ట ఇయి తప్ప ఇంకేం మిగిలయి. మరి మీ ల్యాబ్ ఖర్చులకు ఎంతైతాయి? మీ టెస్ట్‌లకి ఎంతైతాయి? మీ హాస్పిటల్ ఖర్చులు ఎంతైతాయి? మీ మెడిసిన్ ఖర్చులు ఎంతైతాయి? మరి ఈ ఖర్చులన్నీ చూసుకుంటే మీరు సంపాదించిన, మిగిలిచ్చిన ఈ ₹1,00,00,000 ఉంటాయా? పోతాయా? ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. మరి మన సొంత ఇల్లు నా కల అయితే మరి సొంత ఇల్లు కొనాలంటే ఇగ ₹1,00,00,000 మనం సేవ్ చేస్తే కష్టమయ్యి మన పిల్లలకు మనం పెట్టలేము. మన హెల్త్‌కి మనం పెట్టకుండా ఇల్లు కూడా ఈ రోజులల్ల ఇల్లు కొనలేని పరిస్థితి అన్నమాట. ఒక్కసారి మీకు మీరే ఆలోచించుకోవచ్చనమాట. మరి మీకు వచ్చే మారాలంటే మీరు చేసే పని మారాలి. అంటే మనం ఓన్లీ ఉద్యోగం ఒకటే చేస్తే సరిపోదనమాట. ఏదో మనం బతకడానికి ఈరోజు ఉద్యోగం చేస్తున్నాం. దాంతో పాటు మనందరికీ కూడా వచ్చే ఇన్‌కమ్ సరిపోవట్లేదు కాబట్టి ఇయాల ఈబైడర్ అనే కంపెనీలకు డైరెక్ట్ సేల్ కంపెనీలోకి మనం వచ్చి వర్క్ చేయడం జరుగుతుంది. మరి మన పరిస్థితులు మారాలంటే ముందు మనం మారాలి. అంతేనా కాదా? అలాంటప్పుడు ఒక్క రోజులో మన దశను మనం మార్చుకోలేమన్నమాట. మన దిశను మార్చుకుంటే ఆ దిశ మన దశను మార్చే ఒక రోజు రావడం జరుగుతుంది. మరి ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అంటే ఈ జూమ్‌లో ఈ రోజు మీరందరూ ఉన్నారు అంటే ఇక్కడ
రూపాయల కంటే తక్కువ వస్తుంది కాబట్టి మనందరం కూడా జాబ్ లో ఇన్కమ్ జరుపుకోవట్లేదు కాబట్టి మరి ఈ బయటోరం అనే నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ ని లోకి రావడం జరిగింది అనమాట. మరి మనం అంతా కూడా ఒక టీం వర్క్ చేసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. మరి టీం వర్క్ చేసుకోవడానికి రావడానికి వచ్చినప్పుడు మన వర్క్ ఎట్లా చేయాలి? ఇప్పుడు మనం ఒక పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలంటే కొన్ని కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లేకపోతే లక్షలు పెట్టాలి, అక్కడ టైం పెట్టాలి, ఎంతో మనం కష్టపడాల్సి ఉంటుంది. మరి ఇలాంటి కంపెనీలోకి, ఇంత బెస్ట్ కంపెనీలోకి, ఇంత ఆపర్చునిటీ కంపెనీలోకి, ₹1,00,000 సంపాదించే కంపెనీలోకి మనం వచ్చినప్పుడు బతకడమా జీవించడమా? బతకాలంటే మనకు ప్రాబ్లం లేదనమాట. మనం బతకాలంటే మనం పుట్ట ముందుకే తల్లిపాలు ఈ దేవుడు సిద్ధం చేసి పెట్టింది భూమి మీద. బతకాలంటే ఎలాగైనా బతకొచ్చు ఫ్రెండ్స్. మరి జీవించాలంటేనే ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలంటేనే మనకు వచ్చిన ప్రాబ్లం అంతా. మీరు ఇక్కడ చూడొచ్చు, పులి జింకను వేటాడడం ఇక్కడ మీరు ఇక్కడ పిక్చర్ లో చూడొచ్చు అనమాట. మరి ఇక్కడ మీరు చూసినట్లయితే లేడీ అంటే పులి ఏం చేస్తుందంటే లేడీ గుంపు ఉంటుంది. ఆ లేడీ గుంపులో ఒక జింకను ఒక లేడీని సెలక్షన్ చేసుకొని అది ఏం చేస్తుందంటే టార్గెట్ చేస్తుంది. దాని ఆకలి కోసం టార్గెట్ చేసి దాని వెంబడి పరిగెడుతుంది అనమాట. పరిగెట్టినప్పుడు అప్పుడు జింక పిల్ల కూడా పరిగెట్టడం జరుగుతుంది. మరి జింక పరిగెడుతుంది, లేరు పరిగెడుతుంది, రెండు పరిగెట్టడం జరుగుతుంది అనమాట. మరి పులి ఒక జింకను పట్టుకోవాలంటే 13 సార్లు అటెంప్ట్ చేయాలి. అంటే 13 సార్లు సెలక్షన్ చేసుకొని అటెంప్ట్ చేస్తే కానీ దానికి ఆహారం దొరకదు అనమాట. మరి ఇక్కడ జింక ప్రాణాల కోసం పరిగెడుతుంది, పులి ఆకలి కోసం పరిగెడుతుంది. మరి ప్రాణాల కోసం పరిగెత్తే జింక దొరకకుండా ఎంత ఫాస్ట్ ఉరుకుతుందో, ప్రాణాల కోసం ఉరికితే ఎట్లా ఉరుకుతాం, ఆకలి కోసం ఎలా అనమాట. మరి ఇక్కడ దేనికి ఎనర్జీ ఎక్కువ ఉంది, దేనికి బలం ఎక్కువ అంటే పులికే ఎక్కువ బలం ఉంది. మరి పులి ఏం చేస్తుందంటే జింకను కొంత దూరం వెంబడించి దాన్ని జింకను వదిలేయడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే పులికి ఆప్షన్ ఇది కాకపోతే ఇంకొక ఆప్షన్ అనమాట. ఇంకొక ఆప్షన్ అంటే ఇది ఈ జింక దొరకకపోతే మళ్ళీ ఇంకొక దగ్గర మళ్ళీ నెక్స్ట్ టైం వేటాడొచ్చు అన్న ఉద్దేశంతో పులి ఆగిపోతుంది. కొంత దూరం మాత్రం పరిగెడుతుంది, అది ఆగిపోతుంది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే ఫ్రెండ్స్, మనం బతకడం కోసం పరిగెట్టాలి. బతకడం కోసం పరిగెడితే జింకలాగా పరిగెత్తాలి, తిండి కోసం పరిగెడితే పులిలాగా ఆగిపోవాలి ఫ్రెండ్స్. మరి మనం ఎప్పుడైతే మన లైఫ్ లో మనం ముందుండాలంటే మన జింకలాగా పరిగెత్తినప్పుడే మనం సక్సెస్ అవుతాం అనమాట. మరి అలా పరిగెత్తి మనం బిజినెస్ చేసినప్పుడే మనం ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతాం. మరి మన కంపెనీ ప్రొఫైల్ చూసినట్టయితే ఎలాంటి కంపెనీలో అంటే ఒక గొప్ప కంపెనీలో ఉన్నాం అనమాట. మరి 16 సంవత్సరాల నుంచి మ్యాగ్నాటిక్ రీసెర్చ్ చేసిన కంపెనీ అనమాట. మరి ఇలాంటి గొప్ప కంపెనీలో మనం ఉండడం జరిగింది. మరి ఒక 1000 కోట్ల అంటే బిజినెస్ టర్న్ చేసిన కంపెనీ, అలాగే ఒక 300 మందికి కార్పొరేట్ క్లబ్ లో అంటే ఒక మిలియనర్స్ క్లబ్ లో ఉన్న కంపెనీ, మరి 100 మంది లగ్జరీ కార్లు తీసుకున్న కంపెనీ, ఒక 5000 మంది కార్ హెచ్వేర్స్ ఉన్న కంపెనీ, ఒక 3 సంవత్సరాల కాలంలో ఒక 30 కోట్ల రూపాయలు తీసుకున్న పర్సన్స్ ఉన్నారు. ఒక 500 మందికి పైన కోటీశ్వరులు అయిన కంపెనీ అనమాట. మరి మన సిఎండి విజన్ వచ్చి చాలా గొప్ప విజన్ అనమాట. మరి ఇక్కడ మనకు డబ్బులు ఉంది. ఇప్పుడు ఈ బయట కంపెనీలో విపరీతమైన డబ్బు అనేది ఉంది మనకు. మరి ఈ డబ్బు మనం ఎలా తీసుకోవాలంటే మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా. మరి ఇక్కడ మనకు డబ్బు ఎలాగైతుందో ఈ కంపెనీలో ఒక సముద్రం ఉంది ఫ్రెండ్స్. మరి సముద్రం దగ్గరికి మనం ఒక జగ్గు తీసుకొని పోతే జగ్గు నీళ్ళు తీసుకోగలుగుతాం. ఒక బకెట్ నీళ్ళు తీసుకుంటే బకెట్ మాత్రమే తీసుకోగలుగుతాం. లేదా ఒక ట్యాంకర్ కావాలంటే ట్యాంకర్ తీసుకోగలుగుతాం. ఇదంతా వద్దని చెప్పేసి ఒక పైప్ లైన్ వేసుకుంటే అప్పుడు ఏమైపోతుంది ఫ్రెండ్స్, ఆ నీళ్లు మన ఇంటి దగ్గరకు వచ్చేసి కొలైలాగా ఇప్పుడు వాటర్ లాగా వస్తుంది. డబ్బులు కూడా ఈ బిజినెస్ లో మన టీమును బిల్డ్ చేసినప్పుడు ఆ వాటర్ అనేది రావడం జరుగుతుంది అనమాట. మరి దీనికి సంబంధించి ఒక స్టోరీ కూడా మీకు చెప్తా. ఇద్దరు వ్యక్తులు ఉంటారు అనమాట. మరి ఒక రాము అనే పర్సన్, ఒక సోమ అనే పర్సన్ అనమాట. వాళ్ళిద్దరు వాళ్ళ ఊరికి దూరంలో ఒక చెరువు ఉంటుంది. మరి ఆ ఊరికి ఏంటంటే ఎలాంటి వాటర్ కనెక్షన్ కానీ నల్ల కనెక్షన్ కానీ ఏది ఉండదు అనమాట. ఆ ఇద్దరు వ్యక్తులు ఏం చేస్తారంటే ఆ ఊరికి వాటర్ సప్లై చేస్తారు. అంటే డే మొత్తం వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దున్న దాకా వాటర్ అనేది క్యాన్లలో తీసుకొచ్చి వాళ్ళ ఇంటింటికి వాటర్ పోసి ఆ ప్రతి ఇంట్లో కూడా డబ్బులు అనేది కలెక్షన్ చేస్తారు. మరి ఇందులో రాము అనే వ్యక్తి ఏం చేస్తారంటే ఆ డబ్బులు వచ్చినప్పుడు అతను ఏం చేస్తారంటే అతని ఆలోచన అనుకులాగా ఉంటుంది. మరి రోజు నేను ఇంతకాలం వస్తాయి ఇది అని చెప్పేసి మరి ఒక పైప్ లైన్ వేసుకుంటే మెల్లమెల్లగా మనకు ఈ వాటర్ అనేది దగ్గర తీసుకురావుతున్న ఉద్దేశంతో అతను వచ్చిన డబ్బుని పైప్ లైన్ వేయడానికి అతను గురుకులం అవన్నీ పారా తీసుకొచ్చుకొని అతను పైప్ లైన్ కూడా స్టార్ట్ చేస్తాడు. మరి సోమ అనే వ్యక్తికి కూడా డబ్బులు వస్తాయి. అతను ఏం చేస్తాడంటే అతను ఫ్రెండ్స్తో కలిసి మంచిగా తాగడం ఎంజాయ్ చేస్తాడు. ఎందుకంటే డబ్బులు ఎక్కువ వస్తాయి కాబట్టి ఇంటింటికి వసూలు చేస్తారు కాబట్టి తెలియకుండా డబ్బులు పెద్ద మొత్తంలో బాగానే రావడం జరుగుతుంది. అతను టైం అంతా కూడా టైం పాస్ చేయడం, సినిమాలకు వెళ్ళడం, తాగడం, ఇలా టైం వేస్ట్ చేయడం జరుగుతుంది అనమాట.
మరి ఇంకో పర్సన్ మాత్రం ఏం చేస్తున్నారంటే తనకు వచ్చిన డబ్బులు అంతా కూడా కొంత అతను బతకడానికి కోసం ఖర్చు పెట్టుకుంటున్న కొంత డబ్బు మాత్రం అతను ఏదైతే ఆ గోల్ అనుకున్నాడో, ఏదైతే పైప్ లైన్ అనుకున్నాడో దాన్ని తవ్వడం స్టార్ట్ చేసిండు. కొంత దూరం వచ్చింది, కొంత దూరం తవ్వుకుంటూ కొంత దూరం వచ్చింది అనమాట. మరి ఈ పర్సన్ డే మొత్తం కష్టపడుతుంది. మరి ఈ ఎవరైతే ఎంజాయ్ చేస్తారో ఆ పర్సన్ మధ్యాహ్నం కల్లా తొందరగా కంప్లీట్ చేసుకొని అతనికన్నా డబ్బులు ఎక్కువ ఎర్న్ చేయడం జరుగుతుంది. మరి కొంతకాలం తర్వాత ఒక నెల 2 నెలలు గడిచిన తర్వాత ఏం జరుగుతుందంటే ఇతను తవ్వుకుంటూ కొద్దిగా దూరం వచ్చి పైప్ లైన్ వేసుకోవడం జరుగుతుంది అనమాట. దాని తర్వాత ఆ పర్సన్ చెరువు దగ్గరికి ఏదైతే వెళ్ళి డే మొత్తం కొట్టే వాటర్ని ఇతను హాఫ్ డే లోనే కంప్లీట్ చేయగలుగుతారు. ఎందుకంటే సగం పైప్ లైన్ వచ్చింది కాబట్టి అక్కడి నుంచి ఇతను వాటర్ తీసుకొచ్చి ఆ ఊరు మొత్తానికి సప్లై చేస్తుంది. మరి అదే పెట్టుబడి పెట్టుకుంటూ కొంతకాలానికి ఆ ఊరిలోకి ఆ ఊరి మధ్యలోకి ఒక పైప్ లైన్ ద్వారా నల్ల కనెక్షన్ అనేది మోటార్ అనేది కనెక్షన్ అనేది తీసుకురావడం జరుగుతుంది. మరి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఈ పర్సన్ రాము అనే పర్సన్ దగ్గర ఏం చేస్తారు, వాటర్ చాలా ఫాస్ట్ గా ఇక్కడ ఊరి మధ్యలో వస్తుంది కాబట్టి ఈయన కూర్చున్న దగ్గరనే అతని దగ్గరకు వస్తారు, వాటర్ తీసుకోవడం డబ్బులు ఇచ్చుకోవడం జరుగుతుంది అనమాట. మరి సోము అనే పర్సన్ దగ్గర ఎవరు వాటర్ తీసుకోరు, అది దూరం పోయి అతను తీసుకుని వచ్చే పరిస్థితి లేదనమాట. మరి అంటే మన జీవితంలో కూడా అదే జరుగుతుంది అనమాట. మనం బిజినెస్ లోకి వచ్చి మనం కూర్చుంటే కాదనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత పెద్ద గొప్ప ఆపర్చునిటీ ఉన్నప్పుడు మనం ముందుండి ప్రతిరోజు కూడా ఎందుకంటే మనం బిజినెస్ లో కావాలని చెప్పేసి మన లీడర్స్ పెద్ద లీడర్స్ సంతోష్ సార్ కావచ్చు, వినోద్ మేడం కావచ్చు, రవి సార్ కావచ్చు, మా కిష్టన్ కావచ్చు, ఇట్లా వీళ్ళందరూ కూడా ఏంటంటే మీరందరి కొత్తగా ఎవరైతే వచ్చినా మీ డెవలప్మెంట్ కోసం అని ఒక కోర్ టీం కూడా పెట్టడం జరిగింది. దాంట్లో దాదాపుగా 20 మంది దాకా ఉన్నారు. మరి ఎంతమంది ప్రతిరోజు సండే రోజు ఎంతమంది మీటింగ్ వస్తారు, ఎంతమంది నేర్చుకుంటారు మన కంపెనీ గురించి కావచ్చు, ఇవన్నీ ఎప్పుడు నేర్చుకుంటారు, ఏం నేర్చుకుంటారు అనేది ఒకసారి మిమ్మల్ని మీరే ఒకసారి క్వశ్చన్ వేసుకుంటే మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూసినట్లయితే మరి కంపెనీ బాగుంది, డబ్బులు బాగున్నాయి. మరి ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక వరి పంట వేసినట్లయితే మనకు ఎన్ని రోజులు పడుతుంది అంటే ఒక 3 నుంచి 4 నెలల కాలంలో మనకు వరి పంట అనేది రావడం జరుగుతుంది. ఒక మామిడి ముక్క నాటినట్లయితే అదొక 4 నుంచి 5 సంవత్సరాలు మనకు ఏ పంట రాదు. దానికి మనం ఓన్లీ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మరి పెట్టుబడి పెట్టాల్సి ఉన్నప్పుడు 5 సంవత్సరాలు మనం ఏం కూడా పంట వచ్చి చేతికి వచ్చినా రాకున్నా కూడా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. మరి 5 సంవత్సరాల తర్వాత మనం పంట చేతికి వచ్చిన తర్వాత మిగిలిన 20 సంవత్సరాలు ప్రతి సంవత్సరం మనకు పంట ఇవ్వడం జరుగుతుంది అనమాట. మరి ముందు 5 సంవత్సరాలు మనం కష్టపడి వర్క్ చేయడం ద్వారా తర్వాత మిగిలిన 15-20 సంవత్సరాలు అనేది అక్కడి నుంచి మనం పంట అనేది తీసుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ చైనా వెదురు అనేది అంటే ఒక బాంబు ట్రీ అనమాట. చైనా వెదురు అనే ఒక వెదురు జాతి మొక్క అనేది చైనాలో ఉంటుంది అనమాట. మరి ఈ జాతి రకం మొక్క ఎలా ఉంటుందంటే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు మొత్తం ఆ పొలాన్ని దున్ని మంచిగా మొత్తం క్లీన్ చేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ మొక్కని నాటడం జరుగుతుంది. నాటి వీళ్ళు ఫస్ట్ సంవత్సరం మొత్తం వాటర్ పెడతారు. కానీ ఎలాంటి ఆ మొక్కలు అంటే ఎలాంటి మొలక కూడా రాదనమాట. 2వ సంవత్సరం కూడా వర్క్ చేస్తారు, కలప తీస్తారు, గడ్డి విప్పుతారు, నీళ్లు పెడతారు, సేమ్ వర్క్ చేస్తారు. 3వ సంవత్సరం కూడా ఎలాంటి మొలక కూడా రాదు. 3వ సంవత్సరం కూడా వర్క్ చేస్తారు. 3వ సంవత్సరం వర్క్ చేసిన తర్వాత అప్పుడు 3వ సంవత్సరం తర్వాత అప్పుడు మెల్లమెల్లగా ఆ మొలక అనేది స్టార్ట్ అవుతుంది. మరి ఒక్కసారి మొలక స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇది ఏం చేస్తుందంటే రోజుకు 2 అడుగులు చొప్పున 35 రోజులలో 90 అడుగుల ఎత్తు పెరుగుతుంది. అంత ఫాస్ట్ గా పెరగడం జరుగుతుంది అనమాట. మరి అంత ఫాస్ట్ గా పెరిగిందంటే దీనికి కారణం ఏంటంటే ఈ 3 సంవత్సరాలు దాని లోపల ఉన్న వేర్లోని అది బలపరుచుకుంది. ఆ వేర్లు ఎంత లోతు పోతే అంత లోతు, వేర్లు ఎంత బలంగా ఉంటే అంత బలంగా ఆ చెట్టు అనేది పైకి రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మన బిజినెస్ లో కూడా పనికొస్తుంది. మరి బిజినెస్ లోకి వచ్చినప్పుడు ఇమీడియట్లీ వెంబడే మనకి ఇన్కమ్ రావాలంటే రాదనమాట. మరి దీనికి కూడా కొంత టైం అనేది సడన్ టైం అనేది ఉంటుంది. ఆ టైం మనం వెయిట్ చేసినప్పుడు మాత్రమే దీంట్లో మన టీంని మనం డెవలప్ చేసుకుంటాం. మరి ఇక్కడ మనం టీం చేసే ప్రాసెస్ లో ఏం జరుగుతుందంటే మనం బిజినెస్ స్టార్ట్ చేస్తాం. మార్కెట్ లో కొత్తగా వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మంచి హుషారు ఉంటుంది. నేను ఇలా దీంట్లో బాగా సంపాదించాలి, నేను బాగా డెవలప్ కావాలి, మంచి కసి పట్టుదల ఉంటుంది. మరి పట్టుదల ఉన్నంత మాత్రాన కాదు, మన సీనియర్ ఎవరైతే ఉన్నారో, మన ఆఫ్లైన్ ఎవరైతే ఉన్నారో, మన లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలు విని వాళ్ళు ఏదైతే చెప్తారో వాళ్ళు చూచా చెప్పకుండా మనం పాటించి ముందుకెళ్ళినప్పుడు మాత్రమే మనం ఈ టీం మనం బిల్డ్ చేయగలుగుతాం. వాళ్ళు చెప్తే వినకుండా, ఫోన్ చేస్తే లేపకుండా, నాకు అంతా తెలుసు, నేను అన్ని చేసుకుంటా, నేను మార్కెట్లో పోయి నేను చేసుకుంటా అంటే అప్పుడు ఏమైపోతుందంటే మీరు చెప్పినా ఎవరు అంటే మీ రిజల్ట్ అనేది అంతగానో రాదనమాట. ఎందుకంటే ఈ మనం చేసే బిజినెస్ పీపుల్ ఎట్లుంటారు అంటే డిఫరెంట్ మైండ్ సెట్ తో ఉంటారు అనమాట. మరి ఎవరైతే ఈ బిజినెస్ లో సక్సెస్ అయ్యారో ఆ సక్సెస్ అయిన పర్సన్ ఏదైతే చెప్తుండో దాన్ని ఫాలో అయినప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాం. మరి ఈ బిజినెస్ లో సక్సెస్ ఫార్ములా ఎలా ఉంటుందంటే మీరు ఒక 10 మందికి ఫోన్ చేస్తే మీకు ఒక 7గురు మాత్రమే మీకు రెస్పాన్స్ ఇస్తారు. మరి ఆ 7 మంది రెస్పాన్స్ ఇచ్చినప్పుడు 7గురు మీరు టైం తీసుకుంటే మీకు 4గురు మాత్రమే 7గురు మాత్రం టైం ఇస్తారు మీకు.
మీరు ఆ 7గురికి మీరు ప్లాన్ ప్రజెంటేషన్ చేసిన తర్వాత మన బిజినెస్ గురించి చెప్పిన తర్వాత నలుగురు మాత్రమే బిజినెస్ లోకి వస్తుంది. మరి ఈ నలుగురు వచ్చిన తర్వాత ఈ నలుగురిలో ఇద్దరు మనతోని కలిసి పనిచేయాలన్నమాట. ఒక ఇద్దరు మాత్రమే మనతో పనిచేస్తారు. అంటే మనం 10 మందికి చెప్తే ఒక ఇద్దరు మాత్రమే మనతో పాటు కలిసి పనిచేసేటోళ్ళను మనం తీసుకొచ్చుకోగలుగుతాం. సో మరి దాంట్లో ఎంత ఓపిక ఉండాలంటే అంత ఓపిక ఉండాలి. ఓపిక అనేది మన దగ్గర ఉండాలన్నమాట. దీనికి మన సీనియర్ సపోర్ట్ అనేది 100% మనం తీసుకోవాలి. అప్పుడు తీసుకున్నప్పుడు మాత్రమే మనం ఈ బిజినెస్ లో సక్సెస్ కాగలుగుతాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఒక 1 ఇయర్ మీరు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు కావచ్చు, మీ టీం ద్వారా కావచ్చు 100 మంది కలిసి అంటే 100 మంది మీరు 100 మందిని కనుక తీసుకురాగలిగితే లెఫ్ట్ ఒక 100 మంది, రైట్ ఒక 100 మందిని కనుక తీసుకొచ్చి మీరు అవేర్నెస్ పంచితే మనకు ఒక పీవీకి ₹10 చొప్పున ఇస్తుంది అనమాట మన కంపెనీ. ఫ్యామిలీ బోనస్ ₹50 ఇస్తుంది. అది కాకుండా ఓన్లీ అవేర్నెస్ తీసుకున్నట్లయితే మీకు 100 మ్యాచ్లు చేసుకోగలిగితే సంవత్సరం మొత్తం మీద ₹1000 చొప్పున ఒక ₹1,00,000 అనేది మనం ఎర్న్ చేసుకోవచ్చు. దీంట్లో మనకు 100 మంది యూజర్స్ లో ఒక 5గురు మాత్రమే మనతో కలిసి పనిచేసేటోళ్ళు వచ్చారు. మరి 5గురు కూడా ఏం చేస్తారంటే వీళ్ళ టీం తరఫున వాళ్ళ టీం తరఫున అందరు కలిసి తలా 100 మందిని పట్టుకొస్తే ఒక 500 మంది 500 మంది టీం అనేది మనకు రావడం జరుగుతుంది అనమాట. మరి 500 మంది టీం మీద మనం ఎంత ఇన్కమ్ వస్తుంటే ఒక్కొక్కరి మీద ₹1000 వేసుకున్నా కూడా ఒక ₹5,00,000 అనేది మనం సంపాదించుకోవడం జరుగుతుంది. మరి మూడో సంవత్సరానికి వచ్చేసరికి ఇందులో 500 మందిలో 450 మంది ఓన్లీ ప్రొడక్ట్ వాడుకుంటూ ఉంటారు. మరి మనల్ని నమ్మి, మన సిస్టాన్ని నమ్మి మరి బిజినెస్ చేయడానికి ఒక 50 మంది మాత్రమే ముందుకు రావడం జరుగుతుంది. మరి 50 మంది తలా 100 మంది కనుక పట్టుకురాగలిగితే అప్పుడు మీకు ఏమైపోతుందంటే 5,000 సేల్స్ రావడం జరుగుతుంది. ఈ 5,000 సేల్స్ మీద ఒక్కొక్క సేల్ మీద ₹1,000 అంటే ఒక ₹50 లక్షల అనేది మనం ఎర్న్ చేయడం జరుగుతుంది అనమాట. మరి మరి 5,000 మందిని పట్టుకొస్తారు అనమాట. మరి 5,000 మందిలో 4,500 మంది యూజర్స్ ఉంటే ఒక 500 మంది మనతో కలిసి పనిచేసేటోళ్ళు ఉంటారు. మరి 500 మంది తలా 100 మందిని పట్టుకురాగలిగితే ఒక 50,000 మంది అనేది మన అండర్లో రావడం జరుగుతుంది అనమాట. ఈ 50,000 మంది ఎప్పుడైతే రావడం జరుగుతుందో మరి ఒక్కొక్కరికి ₹1,000 చొప్పున ఒక ₹50 లక్షల రావడం జరుగుతుంది అనమాట. ₹50 లక్షల అనేది రావడం జరుగుతుంది. 5 కోట్ల రూపాయలు అనేది రావడం జరుగుతుంది. అలాగే మనం 5వ సంవత్సరం కూడా ఈ 45,000 టీంలోకి వెళ్ళి ఓన్లీ 5,000 మంది టీం మాత్రమే మన అండర్లో పనిచేయడం జరుగుతుంది మన టీంలో. ఈ 5,000 మంది తలా 100 మంది పట్టుకురాగలిగితే 5 లక్షల మంది డిస్ట్రిబ్యూటర్లు అనేది మన అండర్లో రావడం జరుగుతుంది. ఒక్కొక్కరి మీద ₹1,000 తీసుకున్నా కూడా ఒక 50 కోట్ల రూపాయలు అనేది మనం తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఎంత పవర్ ఉందో, ఎంత డెప్త్ ఉందో ఒకసారి మీరు అర్థం చేసుకుంటే మీకే అర్థం అవుతుంది. మరి ఇంత పవర్ ఉన్నప్పుడు ఒకసారి ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. మన లీడర్స్ మరి ఎంత ఇన్కమ్ తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు చూస్తే కనుక ఇక్కడ కృష్ణారెడ్డి గారు మరి అతను ఎప్పుడో మనకు జూన్ 23 మనకు బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇప్పటి వరకు స్టిల్ డేట్ ఏప్రిల్ ఈ డేట్ వరకు కూడా అతను తీసుకున్న ఇన్కమ్ ఏంటంటే ₹4,77,075 అనేది తీసుకోవడం జరిగింది అనమాట. మరి ఒక నెలకు వచ్చేసి యావరేజ్ గా ₹43,000 అనేది తీసుకోవడం జరిగింది. అంటే మనకు స్టార్టింగ్ లో ఇన్కమ్ అనేది ఉండదన్నమాట. ఇప్పుడు మనకు పోను ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. మరి స్టార్ట్ అయినప్పుడు మరి అంత ఇన్కమ్ రాలేదని రాలేదని చెప్పేసి మన బిజినెస్ మానేస్తే ఈ రోజున ఏదైతే మనకు నెలకు 60,000 70,000 వస్తుందో ఆ ఇన్కమ్ ఈ రోజు వస్తుందంటే అది రాదు. ఎప్పుడైతే మనం ఓపికతో ఉంటామో అప్పుడే మనం ఇన్కమ్ అనేది తీసుకోగలుగుతాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి నా అప్లైడ్ రవి సార్ అనమాట నాకు బిజినెస్ పరిచయం చేసింది. మరి రవి సార్ ఇన్కమ్ చూసినట్లయితే ఇప్పుడు జూన్ నుంచి అంటే లాస్ట్ జూన్ నుంచి ఇప్పుడు ఏప్రిల్ వరకు అంటే 11 నెలలు అయింది. ఇప్పటి వరకు ₹5,79,152. నేను ఇందాక మీకు చెప్పిన ప్లాన్ లో నేను ఒక ₹1,00,000 మాత్రమే చెప్పాను. ఇప్పుడు మా కృష్ణుడు అన్న కావచ్చు, రవి సార్ కావచ్చు, మరి కృష్ణుడు అన్న 4 లక్షల పైన 77,000 తీసుకోవడం జరిగింది. రవి సార్ 5,79,000 తీసుకోవడం జరిగింది. మనం ₹1,00,000 తీసుకుంటే ఎంత వస్తుంది, మరి ఇప్పుడు 5 లక్షలు అంటే మరి 50 కోట్లు అంటే మరి ఒకసారి ఎంత వస్తుందో మీరు ఒకసారి క్యాల్కులేషన్ చేసుకోండి. మరి రవి సార్కి యావరేజ్ చూసినట్లయితే నెలకు ₹53,000 చొప్పున 11 నెలలు తీసుకోవడం జరిగింది అనమాట. వెంకటరావు సార్ చూసినట్లయితే సెప్టెంబర్ 23, 2022లో మన బిజినెస్ రావడం జరిగింది. మరి ఇప్పటి వరకు స్టిల్ రేట్ వరకు చూస్తే ఒక ₹52 లక్షల అనేది తీసుకోవడం జరిగింది అనమాట. యావరేజ్ మంత్లీ ఇన్కమ్ చూసినట్లయితే ₹2,75,000 19 నెలలు యావరేజ్ గా తీసుకోవడం జరిగింది అనమాట. స్టార్టింగ్ లో ఇన్కమ్ లేకపోయినా పని చేసారు. సార్కి ఇప్పుడు యావరేజ్ గా నెలకు 6 లక్షల దాకా వస్తుంది. మనం యావరేజ్ గా చూసినట్లయితే 2,75,000 అంటే మీరు ఒకసారి చూసుకోండి. ఇప్పుడు మన స్టార్టింగ్ లో ఉన్నాం, మనకి ఇన్కమ్ రావట్లేదు, మరి పని చేస్తే ఎట్లా, ఏం వస్తలేదు, ఏం చేస్తామని అనుకుంటే
మరి మీకు టీమ్ సెట్ అయిపోయిన తర్వాత మీకు ఏమైపోతుంది అంటే పెద్ద మొత్తంలో ఇన్కమ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఈ రోజు మీరు ఏదైతే కష్టపడ్డారో ఆ కష్టానికి ప్రతిఫలం కూడా మీకు శాలరీ కాదు. శాలరీ మాకు సార్ కింద ఒక 50,000 శాలరీ జాబ్ చేస్తే మరి ఇప్పుడు ఇక్కడ యావరేజ్ చూసుకుంటే 2,75,000 రూపాయలు అదనంగా ప్రతి నెల రావడం జరిగింది. ఒకసారి మీరు ఒకసారి మిమ్మల్ని మీరు కోచింగ్ చేసుకున్న ఫ్రెండ్స్ ఇక్కడ కొత్తగా ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ ఇక్కడ ప్రకాష్ సార్ చూసినట్లయితే ఈ సార్ ఏంటంటే మనకు 2018లో డైరెక్ట్ సెల్లింగ్ రావడం జరిగింది అనమాట. మరి 2021లో మన కంపెనీలోకి యూబైటంలోకి రావడం జరిగింది. మరి ఇప్పటి వరకు ఎన్ని నెలలు అంటే 37 నెలలు అవుతుంది. అంటే 37 నెలల నుంచి సార్ మన దగ్గర ఈ కంపెనీలో వర్క్ చేయడం జరిగింది. మరి 37 నెలల 2.5 సంవత్సరాలు అంటే దాదాపుగా 24 నెలలు ఒక 30 నెలలు అంటే దగ్గర 27-28 నెలలు 5 లక్షల రూపాయలు మాత్రమే సంపాదించడం జరిగింది. 27-28 నెలలు సారు వాళ్ళ సైడ్ ఫుల్ పవర్ అనేది పోయింది. ఇంకొక సైడ్ బిజినెస్ లేదనమాట. మరి మన వెంకటేశ్వర సార్ ఎప్పుడైతే వచ్చిండో బిజినెస్ లోకి అంటే 19 నెలల కింద అంటే మైనస్ చేయండి ఒకసారి 37 నెలలు 19 నెలలు మైనస్ చేసుకుంటే ఎంత అవుతుంది ఒకసారి మీరు చూసుకున్నట్లయితే 20 నెలలు అంటే దాదాపు ఒక 2 సంవత్సరాల వరకు కూడా ఇన్కమ్ లేకుండా 5 లక్షల రూపాయలు మాత్రం సంపాదించింది. మరి వెంకటరావు సార్ ఎప్పుడైతే వచ్చిండో అప్పటి నుంచి సార్ ఇన్కమ్ ఇప్పుడు స్టిల్ దగ్గర 70 లక్షల రూపాయల దాకా తీసుకోవడం జరిగింది అనమాట. అంటే ఇప్పుడు ఈ 5-6 నెలల 19 నెలల కాలంలో దగ్గర 60 లక్షల రూపాయలు అనేది 60 లక్షల రూపాయలు అనేది 65 లక్షల రూపాయలు అనేది తీసుకోవడం జరిగింది. మరి సార్ అప్పటి నుంచి దగ్గర 37 నెలల నుంచి వెయిట్ చేస్తున్నాను. అక్కడి నుంచి నాకు బిజినెస్ వస్తుంది అని చెప్పేసి వన్ సైడ్ బిజినెస్ పోతుంది, మరి ఒక సైడ్ 5 నెలలు వదిలిపెడితే ఈ రోజున యావరేజ్ గా నేను మంత్లీ అంటే స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్లయితే 2,16,000 రూపాయలు అనేది సార్కి ఇన్కమ్ రావడం జరిగింది. అంటే మన దగ్గర ఓపిక పేషెన్స్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మనం ఈ బిజినెస్ లో మనం సక్సెస్ కాగలుగుతాం. ఈ రోజు బిజినెస్ వస్తలేదు, నా కింద ఎవరు కొంతమంది ఫోన్లు ఇవ్వట్లేదు, నా టీంలో ఎవరు రెస్పాన్స్ ఇస్తలేరు, ఇలాంటి చాలా జరుగుతాయి. జరిగినా కూడా మనం ఓపికతో ఎప్పుడైతే ఉంటామో మనం అప్పుడే ఈ బిజినెస్ లో మనం సక్సెస్ కావడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు, ఒక రాము ఒక లక్ష్మణ్ అనే వ్యక్తులు, ఇద్దరు వ్యక్తులు ఏం చేసినట్టే ఒక అడవికి కట్టెలు కొట్టడానికి చెట్లు నరకడానికి వెళ్ళడం జరిగింది అనమాట. మరి చెట్లు నరకడానికి వెళ్ళినప్పుడు మరి ఇద్దరు కలిసి వెళ్ళారు, అడవికి వెళ్ళారు, చెట్లు నరకడం కోసం స్టార్ట్ చేశారు. అడవికి పోయిన తర్వాత ఫస్ట్ 2 గంటలలో ఇద్దరు చెట్లు నరకడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ 2 గంటలలో 10 చెట్లు అనేది నరకడం జరిగింది. నరికిన తర్వాత మరి కొద్దిగా రెస్ట్ తీసుకోవాలి కాబట్టి మళ్ళీ కొంచెంసేపు రెస్ట్ అనేది తీసుకోవడం జరిగింది అనమాట. మరి ఇద్దరు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ టైం మరి వర్క్ చేస్తాను పోయినప్పుడు ఏం చేశారంటే మళ్ళా రాము లక్ష్మణ్ ఇద్దరు కూడా మళ్ళీ అగైన్ చెట్లు నరకడం స్టార్ట్ చేశారు. మరి చేసినప్పుడు ఏమైపోయిందంటే అప్పుడు రాము ఎప్పటిలాగానే యాజ్ గా ఆ 2 గంటల టైంలో 10 చెట్లు అనేది నరకడం జరిగింది. మరి లక్ష్మణ్ దగ్గరికి వచ్చేసరికి ఏమైపోయిందంటే 8 చెట్లు మాత్రమే నరకడం జరిగింది. మరి మళ్ళీ 2 గంటలు ఆగిన తర్వాత మళ్ళీ ఏం చేసినట్టే మళ్ళీ కొద్దిగా టైం తీసుకున్నాక మళ్ళీ చెట్లు నరకడానికి మళ్ళీ వెళ్ళడం జరిగింది. మరి మళ్ళీ చెట్లు నరకడానికి వెళ్ళినప్పుడు మళ్ళీ రాము 2 గంటల సేమ్ 10 చెట్లు నరకడం జరిగింది. మరి లక్ష్మణ్ మాత్రం ఓన్లీ 6 చెట్లు మాత్రమే నరకడం జరిగింది. కొట్టి అలసిపోయి రామ్ కంటే ఎక్కువ కష్టపడుతుంది, రామ్ కంటే బాగా హార్డ్ వర్క్ చేస్తున్నా అంటే అతన్ని చూసి అతనికి అన్ని చెట్లు కొడుతుంది, ఇతర కన్నా నేను ఎక్కువ కొట్టాలి, నేను బాగా కొట్టాలని చెప్పేసి బాగా కొట్టడం స్టార్ట్ చేస్తుంది. ఎంత కొట్టినా ఏం చేసినా కానీ కొట్టి అలసిపోయి నా వల్ల కాదని చెప్పేసి పక్కన కూర్చోవడం జరిగింది అనమాట. మరి రాము నర్సిరెడ్డి గారు మీ వాయిస్ రావట్లేదు. హలో, నర్సిరెడ్డి సార్ మీ వాయిస్ రావట్లేదు. హలో సార్ ఎగ్జిట్ అయినట్టున్నారు, మళ్ళీ ఎంటర్ అవుతారు. 2 minutes వెయిట్ చేద్దాం. ఓకే మేడం. మేడం వచ్చి అది మనం మీది పీపీటీ వెళ్ళిపోయింది, మళ్ళీ ఒకసారి షేర్ చేసుకో. చేసాం. ఓకే వచ్చిందా మేడం? వచ్చింది. కంటిన్యూ. మరి
మరి ఇప్పుడు రాము అనే పర్సన్ దగ్గరికి అంటే లక్ష్మణ్ అనే పర్సన్ ఏం చేసినట్టే రాము అనే పర్సన్ మరి నీకంటే నేను ఎక్కువ బాగా కష్టపడ్డా, మరి ఇంత కష్టపడ్డా కూడా నేను నీలా కొట్టలేకపోయినప్పుడు నేను ఖాళీ ఉన్న సమయంలో నేను నా గొడ్డలిని నేనేం చేసిన అంటే నేను పదును పెట్టుకున్నాను. నా గొడ్డలు నేను ఎప్పుడైతే పదును పెట్టుకున్నానో నాకు ఆ కొట్టడం ఈజీ అయిపోయింది. అంటే నేను మామూలుగా కొట్టినా నా బలాన్ని తప్ప పెట్టినా కూడా చెట్టు నరకడం అనేది నాకు ఈజీ అయిపోయింది అని చెప్పడం జరిగింది అనమాట. మరి ఈ కంపెనీ అంటే దీని అంత ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటిది అంటే మార్కెట్ లోకి బిజినెస్ లోకి వస్తాం, మనం వచ్చిన ఉన్న ప్రతి ఒక్కరు కూడా చేయాలన్న కోరిక అందరికీ ఉంటుంది. మరి బిజినెస్ ఎంత అయితే చేయాలి, డబ్బులు సంపాదించాలన్న కోరికతో మరి నేర్చుకోవడానికి కూడా మనకు అంత టైం పెట్టగలగాలి. మనం మార్కెట్లోకి వెళ్ళినప్పుడు మనం కొంతమంది ఫోన్ చేస్తుంటాం, కొంతమంది టైం ఇస్తారు, కొంతమంది టైం ఇయ్యరు. ఎప్పుడైతే మనకు టైం దొరుకుతుందో మనకు టైం దొరికిన ప్రతిసారి కూడా మనం నేర్చుకోవడానికే ప్రయత్నించాలి. ఎప్పుడైతే నేర్చుకోవడానికి ప్రయత్నిస్తామో మన జీవితంలో మనల్ని ఎవ్వరు ఊడగొట్టలేరు. మనం నమ్ముకొని వర్క్ చేసినట్లయితే ఎప్పటికీ కూడా ఎవరు కూడా మనల్ని ఓటమి పాలు చేయలేరు అనమాట. మరి ఆ టైంలో మనం ఏం చేయాలి అంటే మేడం ఇది స్ట్రక్ అవుతుందా మీకు? స్ట్రక్ అయింది మేడం. ఇంకా స్లైడ్స్ ఉన్నాయా? లాస్ట్ స్లైడా? ఉన్నది మేడం. ఓకే. వైఫై అంటే నాకు ప్రాబ్లం. ఈ ఆఫీస్కి వచ్చిన స్లైడ్ చేంజ్ అవ్వలేదు. అలా రావట్లేదు మేడం. నార్మల్ చేసి బ్యాక్ నార్మల్ వచ్చి చేసి బ్యాక్ ఓకే వచ్చి ఓకే షేర్ చేయండి. ఓకే ఓకే మేడం. స్ట్రక్ అయిపోయింది అనమాట. మళ్ళీ ఓపెన్ చేస్తున్నాం. ఒకసారి ట్రై చేయండి, రావచ్చు. వచ్చేసింది. మేడం వచ్చిందా? వస్తుంది. ఓకే. అయితే మనం ఖాళీ ఉన్న సమయంలో మనం ఏం చేయాలంటే ఈ బిజినెస్ లో మనం సక్సెస్ కావాలంటే మనం 100% మనం టైం అనేది పెట్టాల్సి ఉంటుంది. మరి మన బిజినెస్ లో మనం సక్సెస్ కావాలంటే ఇక్కడ మీరు ఎవరో కొత్తగా వచ్చిన డిస్ట్రిబ్యూటర్లు ప్రతి ఒక్కరు కూడా హెల్త్ ప్లాన్ నేర్చుకోవాలి. అలాగే వెల్త్ ప్లాన్ అంటే మన ప్రొడక్ట్ వల్ల యూజెస్ ఏంది, బెనిఫిట్స్ ఏంది, మరి దాన్ని ఎలా వాడాలనేది బెనిఫిట్స్ అనేది కంపల్సరీ మనం చెప్పాలి, నేర్చుకోవాలి. అలాగే వెల్త్ ప్లాన్ డబ్బులు ఎలా వస్తాయని కూడా మనం చెప్పగలగాలి. ఐడి క్రియేషన్ అంటే మన కొత్తగా ఎవరైనా మనకు డీటెయిల్స్ పంపించినప్పుడు ఆధార్ కార్డు, పాన్ కార్డు, మా బ్యాంక్ డీటెయిల్స్ పంపించినప్పుడు ఐడి ఎలా క్రియేషన్ చేసుకోవాలో కంపల్సరీ మనం నేర్చుకుని ఉండాలి. అలాగే కేవైసీ ఎలా చేయాలో నేర్చుకోవాలి. ఐడి యాక్టివేషన్ ఎలా చేయాలో నేర్చుకుని ఉండాలి. ప్రోడక్ట్ రిసీవ్డ్ అంటే మనకు పికప్ సెంటర్ దగ్గరికి వెళ్ళి ప్రోడక్ట్ ఎలా తీసుకోవాలో నేర్చుకోవాలి. అలాగే ఎవరైనా ఊర్లో దూరం ఉంటే లాంగ్ ఉంటే ఎవరైనా ఇప్పుడు కొంతమంది భువనగిరి కావచ్చు, కొంతమంది కడప కావచ్చు, కర్నూలు ఇట్లా దూరం డిస్టెన్స్ ఎవరైతే ఉంటారో మరి అక్కడ ప్రోడక్ట్ మనం ఎలా డిస్ట్రిబ్యూషన్ చేయాలనే దాని గురించి సంబంధించి కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ 6 పాయింట్లు కనుక మనం నేర్చుకుని ఉంటే కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ 6 పాయింట్లు కనుక నేర్చుకొని ఉంటే మనం ఈ బిజినెస్ లో సక్సెస్ కావడానికి ఒక అడుగు 100% వేసినట్టు అనమాట. మరి అవి నేర్చుకున్న తర్వాత మనం బిజినెస్ చేయాలనుకున్నప్పుడు ఖాళీ టైం అప్పుడు ప్రతిరోజు కూడా మనం బుక్స్ అనేది కంపల్సరీ చదవాలన్నమాట. మరి బుక్స్ ఎప్పుడైతే చదువుతామో మనకు నాలెడ్జ్ కూడా మరి అంతే పెద్ద మొత్తంలో మనకు డెవలప్ అవుతుంది. ఎందుకంటే మార్కెట్లోకి పోయినప్పుడు ఎన్నో రకాల మనకు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. వాటన్నిటి కూడా సొల్యూషన్ అనేది ఆ బుక్స్ మనకు అందజేయడం అనేది జరుగుతుంది అన్నమాట. అందులో మనకు నెట్వర్క్ మార్కెటింగ్ గురించి కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే రిచ్ డాడ్ పూర్ డాడ్ 21st సెంచరీ బిజినెస్ ఇట్లా ఈ బుక్స్ అనేది ఉన్నాయి. మీరు మార్కెట్ లో అవైలబుల్ ఉంటే కొనుక్కొని చదువుకోవచ్చు అనమాట. మరి మీ స్కిల్ డెవలప్మెంట్ కోసం అయితే ఆర్ట్ ఆఫ్
డీలింగ్ విత్ పీపుల్ అంటే జనాలను ఎట్లా హ్యాండిల్ చేయాలి, హౌ టు విన్ ఫ్రెండ్స్, హౌ టు విన్ ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ ఇది ఒక బుక్ అనమాట. ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అంటే పీపుల్ దగ్గర స్కిల్స్ అనమాట. మరి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, లీడర్షిప్ స్కిల్స్, ఇలాంటి బుక్స్ అనేది మార్కెట్లో మనకు ఎన్నో బుక్స్ అనేది ఉన్నాయి. మీరు మీ జీవితంలో సక్సెస్ కావాలన్నా, మీరు అనుకున్న గోల్ రీచ్ కావాలన్నా, మీరు డబ్బులు సంపాదించాలన్నా, 40 సంవత్సరాలకి రిటైర్మెంట్ కావాలన్నా ఇది కంపల్సరీ ఇవన్నీ చదవాల్సిందే ఫ్రెండ్స్. మీరు ఇవన్నీ ఎప్పుడైతే చదువుతారో అప్పుడు మాత్రమే మన బిజినెస్ లో మనం సక్సెస్ అవుతాం. యాటిట్యూడ్ గురించి ఈ కెన్ విన్, అది మ్యాజిక్ థింకింగ్, ఇట్లా మన చాలా రకాల బుక్స్ అనేది ఉండడం జరిగింది. మరి స్కిల్స్ విషయానికి వస్తే ప్రొడక్ట్ అనేది 100% మనం వాడాలి. వాడిన తర్వాత మనకు వచ్చిన రిజల్ట్ అనేది ప్రతిదీ కూడా షేర్ చేసుకోవాలి. మనకు తెలిసిన ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసుకోవాలి. అలాగే ఈ బిజినెస్ లో మనం ముందుకు వెళ్ళాలంటే లిస్ట్ అనేది మనం రాసుకోవాలి. అంటే మనకు ఇమీడియట్లీ చెప్పంగానే మన మాట ఎవరైతే ఉంటుందో మనం ఫస్ట్ రాసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మన చుట్టాలు, మన ఫ్రెండ్స్, దూరం అంటే ఇట్లా ఒక ఫ్రెండ్స్ అని చెప్పేసి ఒక లిస్ట్ ఉంటుంది అనమాట. మరి దీనికి సంబంధించిన సబ్జెక్ట్ కూడా మనకు మంచి మనకు గ్రేట్ లీడర్స్ సంతోష్ సార్ కావచ్చు, వినోద్ మేడం కావచ్చు, రవి సార్ కావచ్చు, మా కృష్ణ కావచ్చు, ఇట్లా ఈ సబ్జెక్ట్ అంతా వీళ్ళ దగ్గర పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంది. వీళ్ళు చెప్పడానికి రెడీగా ఉన్నారు. బేగంపేటలో ఆఫీస్ ఉంది. కానీ సండే రమ్మంటే 20 మంది వస్తే 20 మంది తల ఒక్కొక్కరిని పట్టుకొచ్చుకుని 40-50 మంది కావాలి. ఫోన్లు కొట్టంగా లేబరు మరి ఏం చేస్తారో, మరి మీకు డబ్బులు కావాలన్నా వద్దా, మరి స్కిల్స్ మీరు నేర్చుకోరా, ఒకసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇప్పటికైనా పోయేది ఏం లేదు. మీకు ఖచ్చితంగా ఏది ఏమైనా సరే ప్రతి సండే నేను ఆఫీస్కి రావాలి. నాకు ఏదైతే రాదో అది నేను నేర్చుకోవాలి. మార్కెట్కి నేను వెళ్ళాలి. నేను డబ్బులు సంపాదించాలన్న కసి పట్టుదల మీ దగ్గర ఉంటే మీరు లిస్ట్ బిల్డింగ్ కావచ్చు, ఇన్విటేషన్ కావచ్చు, ప్లాన్ కావచ్చు, ఫాలోఅప్ కావచ్చు, ఇవన్నీ మనం ఎలా చేయాలి ఏంటి అనేది అక్కడికి వస్తే మనం పూర్తి క్లారిటీగా మాట్లాడుకొని పూర్తి వివరంగా మనం చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు దీంట్లో ఇదంతా చాలా పెద్దగా అవుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే డ్రెస్ లైక్ అంటే మన డ్రెస్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టే మన ఎదుటోళ్ళు మనకు వాల్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి డ్రెస్ కోడ్ ఎలా ఉండాలంటే ఒక బెగ్గర్ ఇక్కడ మీరు చూడొచ్చు. మన రోడ్డు మీద అడుక్కునే వ్యక్తి చినిపోయిన బట్టలు వేసుకొని, మాసిపోయిన బట్టలు వేసుకొని, మన సింపుల్ జుట్టు వేసుకొని ఉంటేనే మరి ఆయనకు ఒక రూపాయి మన వేసేటోళ్ళు వేస్తారు. మరి మంచిగా నీట్ గా తయారై మంచి బట్టలు వేసుకొని పోయి మరి అడిగితే వాడు ఒక రూపాయి కూడా వేయడు. అంటే అతని ప్రొఫెషన్ అతను రైటే. మరి అతను ఆ డ్రెస్ వేసుకుంటాను మాత్రమే అతనికి ఆ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. మరి ఒక పోలీసు చూసినట్లయితే అతను డ్యూటీలో ఉన్నప్పుడు ఆ వాల్యూ వేరే ఉంటుంది. డ్యూటీ అయిపోయిన తర్వాత సివిల్లో వచ్చి మనకు అంత భయం అనేది ఉండదు అనమాట. ఒక ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, డ్యూటీలో ఉన్నప్పుడు మన దగ్గరికి వస్తే ఆ భయం అనేది వేరే ఉంటుంది, ఆ రెస్పెక్ట్ అనేది వేరే ఉంటుంది. మరి అంటే డ్రెస్ కంటే అంత విలువ ఉంది. మరి ఒక స్వామీజీ ఉన్నానుకోండి, మరి అతనికి ఒక గడ్డం పెంచుకొని మంచి కాషాయం వస్త్రాలు వేసుకొని, రుద్రాక్షలు వేసుకొని, మంచి నామాలు పెట్టుకొని బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే అతను మనం స్వామీజీ అంటాం. అతని దగ్గర మనం మన జాతకాలు కానీ ఏదైనా కానీ చెప్పించుకుంటాం. మరి ఈ డ్రెస్ కోడే కనుక లేకపోతే సివిల్గా వస్తే అతని స్వామీజీ అంటే ఎవరైనా నమ్ముతారా? అంటే డ్రెస్ కోడ్ అంత మనకు పవర్ఫుల్ ఉందన్నమాట. మరి మనం ఒక బిజినెస్ మ్యాన్ గా మార్కెట్లోకి వెళ్ళి బిజినెస్ చేయాలంటే మన డ్రెస్ కోడ్ కూడా చాలా ఇంపార్టెంట్. మరి మన అండర్లో పిలుస్తారు అంటే చాలా మంది కూడా మన డౌన్ లైన్ ఏంటంటే ఎంతో కష్టపడి ఒక పర్సన్ మాట్లాడి మరి అతను మా సార్ వస్తున్నాడు, మా అప్లైన్ మా మంచి లీడర్ వస్తున్నాడు, మరి అతని దగ్గర చాలా సబ్జెక్ట్ ఉంది, మీరు నాకు 5 ఇయర్ టైం తీసుకున్నప్పుడు మరి మనం ఆ డ్రెస్ కోడ్ అనేది చాలా పర్ఫెక్ట్ ఉండాలన్నమాట. మరి మనం వెళ్ళినప్పుడు అతను ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ చిన్నప్పటి నుంచి మనం ఉంటూనే ఉన్నాం. మరి మనం వెళ్ళినప్పుడు మన బిహేవియర్ ఎట్లుంది, మన డ్రెస్ ఎట్లుంది, మన జుట్టు ఎట్లుంది, మన గడ్డం ఎట్లుంది, ఇవన్నీ ఇది కూడా అబ్జర్వ్ చేస్తారనమాట. మన చెప్పే సబ్జెక్టే కాకుండా మరి అలాంటప్పుడు మార్కెట్లో మనం సక్సెస్ కావాలన్నా, బిజినెస్ తీసుకురావాలన్నా డ్రెస్ కోడ్ కూడా చాలా ఇంపార్టెంట్. మరి అన్ని డబ్బులు వచ్చిన తర్వాత నేను డ్రెస్ చేంజ్ చేస్తుంటే కూడా మనకు బిజినెస్ కాదు. ఎప్పుడైతే మనం చేంజ్ అవుతామో మనకు వచ్చే ఇన్కమ్ కూడా చేంజ్ అవుతుంది. పీపుల్ ఎప్పుడైనా మనం కొత్తగా చూసినప్పుడు ఏదైతే మన మీద ఒపీనియన్ వస్తుందో అది ఎప్పటికి ఉండిపోతుంది అనమాట. సో డ్రెస్ కోడ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకోటి మీటింగ్ అంటే మనం బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు అన్ని నేర్చుకున్న తర్వాత, నేను ఏవైతే చెప్పినామని నేర్చుకున్న తర్వాత మీరు హోమ్ మీటింగ్ పెట్టాల్సి ఉంటుంది. ప్రతి ఇంట్లో ఒక 40 పెట్టి హోమ్ మీటింగ్ పెట్టాల్సి ఉంటుంది. ఆ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చెప్పాల్సి ఉంటుంది. మరి మీ టీము మీ అండర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ దగ్గర వినిపించుకొని మరి మనం ఎక్కడ పోతున్నాం, మీరు ఎవరికి ప్లాన్ చెప్తున్నాం, ఎలా చేస్తున్నాం, రిజల్ట్ ఎట్లా వస్తుంది, ఇవన్నీ టీమ్ డిస్కషన్ అనేది ఉంటుంది. ఇది కూడా కంపల్సరీ మనం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే లీడర్ అంటే మన లీడర్షిప్ క్వాలిటీస్ కూడా హ్యాండిలింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ అంటే మనం డిఫరెంట్ పర్సన్స్ ఉంటారు. మరి వాళ్ళని కూడా ఎట్లా హ్యాండిల్ చేయాలని కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. గివింగ్ ఏ రెస్పెక్ట్, టేకింగ్ అంటే మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, అవతల వాళ్ళ నుంచి రెస్పెక్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. మనం టైం పంచ్ వాటి అనేది కంపల్సరీ ఉండాలి మన బిజినెస్ లా.
మరి బిఏని అంటే మనం ఒక రోల్ మోడల్ లాగా ఎప్పుడైతే ఉంటామో మనల్ని చూసి మన టీం కూడా అలాగే రోల్ మోడల్ లాగా ఉండడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనకు పాజిటివ్ యాటిట్యూడ్ కూడా ఉండాలన్నమాట. మనకు ఎప్పుడైతే పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుందో మనం ఈ బిజినెస్ లో మనం సక్సెస్ కావడం జరుగుతుంది. మరి ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత మీరు మార్కెట్ లోకి వెళ్ళిన తర్వాత మనకు ఎంతో బిజినెస్ చేయాలనే కసి పట్టుదల ఎంతో ఉండడం జరుగుతుంది. మరి ఇన్ని కళలు కోరికలు పెట్టుకొని మనం మార్కెట్ లోకి వెళ్ళిన తర్వాత ఎక్కడో దగ్గర ఎవరో ఒక పర్సన్ నెగిటివ్ మాట్లాడడం జరుగుతుంది. అంటే ఒకసారి ఆలోచించాను ఫ్రెండ్స్, నేను ఇందాక చెప్పిన 20-30 వేలు సంపాదించుకున్న దగ్గర 20-30 వేలు సంపాదించే నాలెడ్జ్ మాత్రమే ఉంటుంది. మరి నువ్వు మరి వాళ్ళ దగ్గర పోయి ప్లాన్ చెప్పినప్పుడు వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారమే మాట్లాడతారు కాబట్టి వాళ్ళు నెగిటివ్ గానే మాట్లాడతారు. మరి అట్లా మాట్లాడిందని చెప్పేసి మళ్ళీ మీరు పోయి మీ 20-30 వేలు సంపాదించే సార్ మన దగ్గర పోయి నీ ఫ్రెండ్ కనుక చెప్తే ఇవన్నీ వర్కౌట్ కాదు, ఇవన్నీ ఈ బిజినెస్ ని బంద్ చేయి, ఇవన్నీ నీకు శాతం ఇదంతా వేస్ట్, మన తోటి కాదని వాళ్ళు చెప్పడం జరుగుతుంది అనమాట. మరి వాళ్ళ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉంది, 20-30 వేలు సంపాదించే నాలెడ్జ్ ఉంది కాబట్టి అది మాట్లాడతారు. మరి రేపు పొద్దున నీకు 1 లక్ష రూపాయలు కావాలంటే నీ ఫ్రెండ్ సరే నాకు 1 లక్ష రూపాయలు కావాలని అడిగితే అతనికి 1 లక్ష రూపాయలు హెల్ప్ చేస్తాడు. మరి రేపు పొద్దున నీ ఫ్యామిలీకి ఏదైనా ప్రాబ్లం ఉందంటే అతనికి ఏమైనా హెల్ప్ చేస్తాడా? మరి ఇలాంటి పనికిరాని సలహాలు ఇచ్చి ఆడు పని చేయడం మనం చేయకుండా మనల్ని నాశనం చేస్తుంది. మరి మీకు ఈ బిజినెస్ లో ఎప్పుడైతే డౌట్ వస్తుందో మీ సీనియర్ ఎవరైతే ఉంటారో, మీ అప్లైన్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఈ బిజినెస్ లో డబ్బులు సంపాదించారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ బిజినెస్ లోకి మీరు కొన్ని కోట్ల రూపాయలు సంపాదించడానికి వచ్చారు. మరి ఈ కోట్ల రూపాయలు సంపాదించాలంటే మీరు ఎవరిని డౌట్ అడగాలి, కోట్లు సంపాదించడం అడగాలి. ఆ కోట్లు సంపాదించడం అడిగినప్పుడు మాత్రమే అతను ఏం చేసిండో మనం కూడా అదే చేయాలి. ఇక్కడ సింపుల్ కాపీ అంటే అతను ఏదైతే చేసిండో డూప్లికేషన్ అంటే కాపీ కొట్టాలి అంతే. అతను చేసింది మనం చేస్తాం, మనం కూడా సక్సెస్ అవుతాం. అంటే మనం యాటిట్యూడ్ తోటి పోవాలి తప్ప ఎటు కూడా మనకు రాంగ్ పర్సన్ దగ్గర పోయి రాంగ్ ఇన్ఫర్మేషన్ అడిగి మనం అనవసరంగా నెగిటివ్ అయిపోయి అయితే మనకు ఏంటంటే ఈ బిజినెస్ లో మనం సక్సెస్ కాలేము అనమాట. ఒక గ్లాస్ లో సగం గ్లాస్ వాటర్ ఉంటే నెగిటివ్ పర్సన్ ఏం చేస్తారంటే ఈ మనకు మన ఈ గ్లాస్ లో సగం గ్లాస్ లో వాటర్ సగమే ఉన్నాయంట నెగిటివ్ పర్సన్. పాజిటివ్ పర్సన్ ఏమంటాడంటే ఈ గ్లాస్ లో సగం వాటర్ ఉన్నాయంట. అంటే పాజిటివ్ కూడా ఏం చేసిన సగమే ఉన్నాయి కదా అని అనుకున్నాడు, సగం వాటర్ ఉన్నాయి అన్నాడు. పాజిటివ్ పర్సన్ అయితేనేమో సగం వాటర్ ఉన్నాయి కదా అని ఆలోచించిన అనమాట. అంటే పాజిటివ్ కు నెగిటివ్ కు అంత తేడా ఉంటుంది. మరి పాజిటివ్ గానే ఉండాలి మనం ఎప్పుడు కూడా. మరి ఆ యాటిట్యూడ్ ఎట్లా ఉండాలంటే మన టీంలో అందరికీ కూడా సర్వీస్ చేసేటట్టు ఉండాలన్నమాట. మన టీంలో సర్వీస్ చేస్తే మనం ఒక లేబర్లకు ఏం కాదనమాట. మనం టీంకి ఎంత వర్క్ చేస్తామో, ఎంత సర్వీస్ చేస్తామో, మనం ఎక్కడికి కళలు కోలుకోవాలి. మరి మీకు కనుక 1 కోటి రూపాయలు సంపాదించడానికి కళ మీకుంటే మీరు మీ టీం సర్వీస్ చేయడం ద్వారా మీ టీంలో కొన్ని వందల మందిని లక్షాధికారులు చేస్తుంది. అంటే అలాంటప్పుడు టీంకి మనం 100% సర్వీస్ ఇవ్వాలి. అలాగే మనం ఏమంటే ఎవరైతే టీం వస్తున్నారో వాళ్ళకు 100% ఓపియాలి. అంటే ఒక ధైర్యం అనేది మనం ఇవ్వగలగాలి. అప్పుడు మాత్రమే ఆ లీడర్ మన టీం అనేది మనతో పాటు ఉంటుంది అనమాట. మరి ఒక warrior గా మనం పనిచేయగలగాలి. మన టీంలో మనం ఒక warrior గా ఎప్పుడైతే పనిచేయగలుగుతామో అప్పుడు మాత్రమే మనం సక్సెస్ కాగలుగుతాం అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఈ పిక్చర్ 300 పిక్చర్ అనమాట. ఇక్కడ మనకు ఒక యోధుడు, ఈ పిక్చర్ లో ఒక యోధుడు ఉంటాడు అనమాట, కింగ్. ఈయన పేరు నియోని డాస్ అనమాట. స్పాటన్ దేశం రాజు అనమాట ఇది. అయితే ఈ గ్రీసు ఏదైతే ఉందో గ్రీస్ రాజ్యాలకు ఒక 1000 దేశాలకు ఒక పెద్ద రాజు జాగ్జాజ్ అనే ఒక పెద్ద రాజు ఉండడం జరుగుతుంది. అతను ఏంటంటే స్పాటాన్ దేశాన్ని ఆక్రమించుకోవాలని చెప్పేసి ఇతని రాజ్యాన్ని బానిసగా అంటే నువ్వు కాళ్ళ మీద పడి నువ్వు నాకు శరణం కొడితే నీ దేశాన్ని వదిలిపెడతాని ఒక దూతను పంపడం జరుగుతుంది అనమాట. మరి ఆ దూత వచ్చినప్పుడు నేను నీకు తల వంచేది నేను ఎవరికి తల వంచనన్న ఉద్దేశంతో ఆ దూతని వీళ్ళు చంపేయడం జరుగుతుంది. మరి ఎవరైతే మన గ్రీక్ దేశం రాజులో అతను మొత్తం స్పాటాను 1000 దేశాలను ఆక్రమించుకోవడానికి 1 లక్షల మంది సైన్యాన్ని కూడా కట్టుకోవడం జరుగుతుంది అనమాట. మరి ఇతని దగ్గర ఉన్నది ఏంటంటే ఇతని దగ్గర వీరుని దగ్గర 300 మంది యోధులు మాత్రమే ఉంటారు. మరి వీళ్ళిద్దరికి ఒక యుద్ధం జరుగుతుంది. 300 మంది 1 లక్షల మంది చంపుతారు. ఎందుకంటే ఆ 300 మందికి అంత యోధులు, అంత కాన్ఫిడెన్స్, వీళ్ళు నేను ఎట్లయినా మేము వీళ్ళను గెలుస్తామన్న ఉద్దేశంతో వీళ్ళు ఫైట్ ఇస్తున్నారు అనమాట. ఈ మూవీ మీకు ప్రైమ్ లో ఉంటుంది, తెలుగులో కూడా ఉందన్నమాట. ఇది 2007 లో రిలీజ్ అయింది మూవీ. మీరు ఒకసారి ఆ మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. మనం అంటే లైఫ్ లో మనం ఎలా ఉండాలి, ఎంత ఉండాలనేది కూడా అర్థమవుతుంది అనమాట. మరి దేవుడు మనకి ఏం చేసిందంటే మనకు ఈ ప్రకృతిని ఇచ్చిండు, భూమిని ఇచ్చిండు అనమాట. అలాగే మనకు సూర్యుని ఇచ్చిండు, అంటే ఎండను ఇచ్చిండు సూర్యుని ద్వారా. అలాగే వర్షాన్ని కూడా ఇవ్వడం జరిగింది. మరి దేవుడు నా దగ్గర అన్నీ ఉన్నాయి కానీ పంట పండించడానికి, విత్తనాన్ని నాటడానికి నాకు ఒక వ్యక్తి కావాలని చెప్పడం జరిగింది అనమాట. ఆ విత్తనమే మనకు ఈబైడ్ అనే విత్తనం. మరి ఆ విత్తనం సారవంతమైన నేలలో మనం ఎప్పుడైతే నాటుతామో అది పెరిగి పెద్ద అయ్యేదాకా దానికి ఎలాంటి పురుగులు పట్టకుండా, మేకలు తినకుండా,
గాలి కొట్టుకోపోకుండా, వర్షాలు కొట్టుకోపోకుండా, ఎండకు ఎండిపోకుండా మనం ఈ బయట అనేది ఈ విత్తనాన్ని మనం ఎంత చక్కగా అయితే కాపాడుతామో అప్పుడు ఆ ఫ్రూట్స్ అనేది మనం తీసుకోగలుగుతాం అన్నమాట. దీన్నే యాక్షన్ అంటారు. మరి యాక్షన్ అనేది కరెక్ట్గా ఉండాలి. మన డ్రీమ్స్ ఉన్నాయి, మన చుట్టూ మన డ్రీమ్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు ఒక బ్రిడ్జి ఉంది, ఒక వంతెన ఉంది. మరి బ్రిడ్జికి అవతల మీ డ్రీమ్స్ ఉన్నాయి, ఇవతల మీరు ఉన్నారు అనమాట. మరి ఆ బ్రిడ్జి మనం కట్టాలంటే కంపల్సరిగా మన యాక్షన్ అనేది ఉండాలి. మనం ఎప్పుడైతే మన యాక్షన్ ద్వారా మన బ్రిడ్జి కట్టగలుగుతామో మన డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ అవుతాయి. మరి మన ఈ కంపెనీలో మనం ఎప్పుడైతే మన టీంను ఆ బ్రిడ్జి లాగా ఎప్పుడైతే మనం నిర్మించగలుగుతామో మనకున్న డ్రీమ్స్ అన్ని కూడా మనం ఫుల్ఫిల్ చేసుకోగలుగుతాం. మరి డిసిప్లిన్ ఎట్లా ఉండాలంటే మరి ఆన్ యాపిల్ ఏ డే కీప్ ది డాక్టర్ అంటే మనకు ఒక యాపిల్ పండు రోజు అంటే ఇక్కడ ఒక రోజు అనేది ముఖ్యం. యాపిల్ పండు ఇక్కడ ముఖ్యం కాదనమాట. రోజుకు ఒక యాపిల్ తినడం ముఖ్యం. అంటే రోజు మనం ఫ్రూట్స్ తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది. అంటే మన ఆరోగ్యం అనేది ఇంప్రూవ్ అవుతుంది, రోజుకు ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఎక్సర్సైజ్ అనేది ఇంకా ఎక్సర్సైజ్ ఫర్ 30 minutes ఏ డే కీప్ యువర్ ఫిట్ అండ్ హెల్తీ అంటే రోజుకు 30 నిమిషాలు మనం ఎక్సర్సైజ్ చేసినట్లయితే ఇక్కడ 30 నిమిషాలు అనేది ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ ఒకనాడు 5-6 గంటలు చేస్తాం, మన 10 రోజులు దాకా చేయటం కాదు. అంటే రోజుకు ఒక 30 నిమిషాలు ఎక్సర్సైజ్ చేస్తే ఏంటంటే రోజుకు మన ఫిట్నెస్ పెరుగుతుంది, మన హెల్త్ పెరుగుతుంది. అట్లా మన బిజినెస్ లో కూడా రోజుకు ఒక ప్లాన్ అన్న మనం చెప్పగలగాలి. వారానికి ఒక మీటింగ్, ట్రైనింగ్ కంపల్సరీ ఉండాలి. ఫిజికల్ గా రావాలి, మనం నేర్చుకోవాలి. నేర్చుకున్న దాకా మనం రావాలి. మనం నేర్చుకున్న తర్వాత మన టీంను పట్టుకొచ్చి మన టీంకు మళ్ళీ మనమే నేర్పించాలి. మరి ఈ టైం ఎప్పుడైతే మనం పెట్టగలుగుతామో 100% మనం సక్సెస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. డిసిప్లిన్ అనేది కంపల్సరీ మన దగ్గర ఉండాలి. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ భూమిపై ఇప్పుడు మన చుట్టుపక్కల ఈ 3 రకాల మనుషులు అనేది ఉండడం జరుగుతుంది. మరి సారీ సర్వైవర్ ఒకసారి మీకు మీరే క్వశ్చన్ చేసుకుంటే ఫ్రెండ్స్, మనం ఓన్లీ ఫుడ్ కోసం, బట్టల కోసం, ఖర్చుల కోసం బతుకుతున్నామా? సర్వైవల్ కోసం బతుకుతున్నామా? మన ఇన్కమ్ ఎంత ఉంది, మన ఖర్చులు ఎంత ఉన్నాయి, మన ఇబ్బందులు ఎంత ఉన్నాయి, ఏందనేది ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి. చాలా మంది సక్సెస్ అంటే కొంత ఒక కారు, ఒక ఇల్లు కొనగానే నేను సక్సెస్ అయిపోయినాయి కానీ కావాలనుకుంటారు. కొంతమంది మాత్రమే చరిత్ర తిరగరాస్తారు అనమాట. వాళ్ళు సక్సెస్ కావడంతో పాటు వాళ్ళ వెంబడి ఎంతమంది అయితే ఉంటారో అంతమందిని వీళ్ళు ఒక 10 మందిని మార్చినా సరే ఆ 10 మంది ఇంకో 10 మందిని మారుస్తారు. అంటే మనకంటూ ఒక 16 డేస్ ఉంటుంది అనమాట. మీరు చూడండి ఫ్రెండ్స్, మీరు మన ఇంట్లో ఈ రోజున వాళ్ళ పిల్లలు కావచ్చు, లేకుంటే వాళ్ళ మనవలు కావచ్చు, ఎలా హ్యాపీగా ఉన్నారు, బాగా డబ్బు సంపాదించి చాలా బాగున్నారంటే వాళ్ళకంటే ముందు తరం వాళ్ళు ఆవు పేడతో కుక్కలు కావచ్చు, పాలమ్మి కావచ్చు, లేదంటే వ్యవసాయం చేసి కావచ్చు, పండ్లమ్మి కావచ్చు, వాళ్ళు తినక కష్టపడి ల్యాండ్ అనేది వాళ్ళు కొన్ని ఎకరాలు అనేది కొనడం జరిగింది ఆ రోజు తక్కువ రేట్లు ఉన్నప్పుడు. మరి ఆ భూములు ఈ రోజు కోట్లలో అయిపోయింది. మరి ఆ కోట్లలో అయిపోయినప్పుడు ఈ రోజున ఆ ఫ్యామిలీ మొత్తం కోటీశ్వరులు అయిపోయారు. అంటే ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో కూడా ఎవరో ఒకరు ఖచ్చితంగా కష్టపడి గుర్తు చేసినప్పుడు మాత్రమే అతని దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. ఆ ఫ్యామిలీ అంతా కూడా బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. మరి ఈ బయటలో కంపెనీలో మనం సక్సెస్ కావాలంటే మనం అందరం కూడా ఇక్కడ ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరం కూడా అంటే రకరకాల ఏజ్ గ్రూప్ వాళ్ళందరం కూడా ఇక్కడ కలవడం జరిగింది. మరి మనం అందరం కూడా తల ఒక చేసి ఒక అన్నదమ్ములాగా, అక్కచెల్లెలాగా అందరం కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ మరి ఈ బిజినెస్ లో మనం నేర్పించుకుంటూ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా మన టీం అనేది మనం క్రియేట్ చేసుకుంటూ మనం అందరం కూడా 100% సక్సెస్ కావాలని కోరుకుంటూ మరి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన నాకు వినోద్ మేడం గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ మరి ఇంత మంచి బిజినెస్ లో ఇంత డబ్బు సంపాదించుకునే అవకాశం ఉన్న కంపెనీలో నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి మై గ్రేట్ లీడర్, మై మెంటర్ రవి సార్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నేను ఈ సెషన్ ని ఈరోజు క్లోజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.